ఎపిసోడ్ 11 స్టార్ట్లో ఎడ్వర్డ్, అల్ఫోన్స్, విన్రీ రష్ వ్యాలీకి చేరుకుంటారు. రష్ వ్యాలీ అనేది ఆటోమొబైల్ మెకానిక్స్తో నిండిపోయిన ఒక సిటీ. విన్రీ రష్ వ్యాలీకి వచ్చి చాలా హ్యాపీగా ఉంటుంది. అప్పుడు ఎడ్వర్డ్ వాళ్ళు విన్రీని స్టేషన్లో వదిలి డెవిల్స్ నెస్ట్కు వెళ్లాల్సిందని అంటాడు. అప్పుడే ఒక ఆటోమొబైల్ ఇంజనీర్ ఎడ్వర్డ్ యొక్క ఆటోమొబైల్ ఆర్మ్ను చూస్తాడు. అతను ఇంతకు ముందు ఇలాంటి ఆటోమొబైల్ ఆర్మ్ను చూడలేదని చెప్పి అక్కడ నిలబడి ఉన్న వాళ్ళందరూ ఎడ్వర్డ్ చేతిని చూడటం మొదలుపెట్టి అతని బట్టలు తీసి అతని ఆటోమొబైల్ లెగ్ను కూడా చూశారు. ఆ తర్వాత ఎడ్వర్డ్ తన బట్టలు మళ్లీ వేసుకుంటుండగా ఎవరో తన సిల్వర్ వాచ్ దొంగిలించారని అతనికి తెలుస్తుంది. అప్పుడు ఎడ్వర్డ్ విన్రీ మరియు అల్ఫోన్స్తో అంటాడు, తను స్టేట్ ఆల్కెమిస్ట్ అనడానికి తన సిల్వర్ వాచే ప్రూఫ్ అని. అప్పుడే ఒక ముసలాయన వాళ్ల వాచ్ను బహుశా పనీనియా దొంగిలించి ఉంటుందని, ఆమె ఒక జేబు దొంగ అని, ఆమె టూరిస్టులను టార్గెట్ చేస్తుందని చెబుతాడు. అప్పుడు ఎడ్వర్డ్ పనీనియాను చేరుకోవడానికి దారి అడుగుతాడు. దానికి అతను తన ఆటోమొబైల్ ఆర్మ్ను మళ్లీ చూడవచ్చా అని అడుగుతాడు. ఎడ్వర్డ్ మళ్లీ అడిగినప్పుడు పనీనియా డొమినిక్ అనే పేరుగల ఆటోమొబైల్ ఇంజనీర్ యొక్క ఆటోమొబైల్ షాప్లో దొరుకుతుందని అతను చెబుతాడు. ఆ తర్వాత వాళ్ళు ముగ్గురు కొండల మీద ఉన్న డొమినిక్ షాప్కు వెళ్తూ ఉంటారు. విన్రీ ఎడ్వర్డ్ను మనం సరైన దారిలోనే వెళ్తున్నామా అని అడుగుతుంది. దానికి ఎడ్వర్డ్ ఇదంతా తన తప్పే అని, తన సిల్వర్ వాచ్ పోయిందని, ఒకవేళ తను ఎడ్వర్డ్ అల్ఫోన్స్ను రష్ వ్యాలీలో ఆగమని చెప్పకుంటే ఇది జరిగేది కాదని అంటాడు. దానికి విన్రీ అది ఎడ్వర్డ్ తప్పే అని, అంత డమ్గా తన వాచ్ను పోగొట్టుకున్నాడని అంటుంది. అప్పుడు అల్ఫోన్స్ బ్రిడ్జ్ పై ఒక అమ్మాయి కనిపిస్తోందని చెబుతాడు. ఆమె పనీనియా, ఆమె చేతిలో ఎడ్వర్డ్ వాచ్ ఉంటుంది. అప్పుడు ఎడ్వర్డ్ ఆల్కెమీని ఉపయోగించి తన కోసం కొండల మధ్య నుండి ఒక దారిని తయారు చేసుకుని పనీనియాను వెంబడించడం మొదలు పెడతాడు. పనీనియా తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఎడ్వర్డ్ ఆల్కెమీని ఉపయోగించి ఆమె ముందు ఒక పెద్ద గోడను సృష్టిస్తాడు. ఎడ్వర్డ్ తన వాచ్ తిరిగి కావాలని అంటాడు. ఆ తర్వాత పనీనియాపై అటాక్ చేస్తాడు. పనీనియా అతని దాడులన్నీ తప్పించుకుని అక్కడి నుండి పారిపోతుంది. ఆమె ఒక ట్రాన్స్మ్యుటేషన్ సర్కిల్లో నిలబడుతుంది. అప్పుడు అల్ఫోన్స్ ఆల్కెమీతో ఆమెను ఒక పంజరంలో బంధిస్తాడు. తర్వాత ఎడ్వర్డ్ వచ్చి పనీనియాను తన వాచ్ అడుగుతాడు. దానికి పనీనియా తన ఆటోమొబైల్ లెగ్తో ఆ కేజ్ను కట్ చేసి తన 2 కాళ్ళు ఆటోమొబైల్ అని, తన రెండో లెగ్ నుండి ఒక కానన్ కూడా షూట్ చేయగలని చెబుతుంది. ఆ తర్వాత పనీనియా మళ్లీ పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఈసారి విన్రీ ఆమెను పట్టుకుంటుంది. తర్వాత విన్రీ పనీనియాను అడుగుతుంది తను ఆమె మెయిల్ లెగ్స్ ను దగ్గరగా చూడవచ్చా అని. తర్వాత వాళ్ళందరూ మిస్టర్ డొమినిక్ షాప్ కు చేరుకుంటారు. విన్రీ పనీనియా ఆటోమొబైల్ లెగ్స్ ను చూస్తూ ఉంటుంది. జరుగుతుంది. అప్పుడు అక్కడికి మిస్టర్ డొమినిక్ వచ్చి ఈ కాళ్లను తానే తయారు చేశానని విన్రీకి చెబుతాడు. తర్వాత అతను ఎడ్వర్డ్ ఆటోమొబైల్ ఆర్మ్ ఇంకా లెగ్ ని చెక్ చేసి ఈ ఆటోమొబైల్ ఆర్మ్ లెగ్ కొంచెం బరువుగా ఉన్నాయి, బహుశా అందుకే ఎడ్వర్డ్ పొట్టిగా ఉండిపోయాడని అంటాడు. ఆ తర్వాత విన్రీ మిస్టర్ డొమినిక్ ని తనని స్టూడెంట్ గా చేర్చుకుంటారా అని అడుగుతుంది. కానీ అతను ఒప్పుకోడు. అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత మనకు తెలుస్తుంది మిస్టర్ డొమినిక్ కొడుకు భార్య ప్రెగ్నెంట్ అని. అప్పుడు అల్ఫాన్స్ ఆమె కడుపుని తాకవచ్చా అని రిక్వెస్ట్ చేస్తాడు. ఆమె అతనికి అలా చేయడానికి పర్మిషన్ ఇచ్చేస్తుంది. తర్వాత విన్రీ పనీనియాని తన కథ గురించి అడుగుతుంది. అప్పుడు ఆమె చిన్నప్పుడు ఒక ట్రైన్ యాక్సిడెంట్లో తన తల్లిదండ్రులను 2 కాళ్లను కోల్పోయానని చెబుతుంది. అప్పుడు మిస్టర్ డొమినిక్ ఆమెకు ఇంట్లో ఆశ్రయం ఇచ్చి 2 ఆటోమొబైల్ కాళ్లను ఇచ్చాడు. తర్వాత పనీనియా దీనికి బదులుగా మిస్టర్ డొమినిక్ కి తిరిగి చెల్లిస్తానని అంటుంది. అప్పుడు విన్రీ నిజంగా మిస్టర్ డొమినిక్ కి తిరిగి చెల్లించాలనుకుంటే దొంగతనం మానేసి తన కాళ్ల మీద నిలబడాలని చెబుతుంది. అప్పుడు పనీనియా తను చెప్పింది నిజమేనని, ఈ రోజు నుండి కష్టపడి మిస్టర్ డొమినిక్ కి తిరిగి చెల్లిస్తానని అంటుంది. ఆ తర్వాత పనీనియా విన్రీకి ఎడ్వర్డ్ సిల్వర్ వాచ్ ఇచ్చేసి ఆ వాచ్ తన వల్ల ఓపెన్ అవ్వడం లేదని చెబుతుంది. విన్రీ వాచ్ ను ఓపెన్ చేస్తుంది. అందులో ఒక డేట్ రాసి ఉంటుంది. అది చూసి విన్రీ బాధపడి అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఎడ్వర్డ్ విన్రీ దగ్గరికి వచ్చి బేబీ ఈజ్ కమింగ్ అని చెబుతాడు. ఆ సమయంలో గట్టిగా వర్షం పడుతూ ఉంటుంది. అందుకే మిస్టర్ డొమినిక్ డాక్టర్ని తీసుకురావడానికి సిటీకి వెళ్తాడు. ఆ తర్వాత ఆ మహిళకు నొప్పి ఎక్కువైపోతుంది. అందుకే వాళ్ళు డెలివరీ చేయాలని డిసైడ్ అవుతారు. విన్రీ మరియు పనీనియా ఇద్దరూ కలిసి బేబీకి డెలివరీ చేసేస్తారు. వాళ్ళందరూ బేబీని చూసి చాలా సంతోషిస్తారు. తర్వాత ఎడ్వర్డ్ విన్రీని ఎత్తుకుని బయటకు తీసుకువెళ్తాడు. అప్పుడు విన్రీ ఎడ్వర్డ్ తో తన సిల్వర్ వాచ్ ని ఓపెన్ చేసి చూశానని అంటుంది. ఎడ్వర్డ్ ఆమెను కింద పడేస్తాడు. తర్వాత విన్రీ సారీ చెబుతుంది. ఎడ్వర్డ్ ఆమెను లేపి ఇద్దరూ చైర్లో కూర్చుంటారు. అప్పుడు ఎడ్వర్డ్ ఆమెతో ఆ డేట్ తను అల్ఫాన్స్ కి కూడా చూపించలేదని, ఆ డేట్ తన జీవిత లక్ష్యం ఏంటో గుర్తు చేస్తుందని చెబుతాడు. అప్పుడు మనకు తెలుస్తుంది ఆ రోజు అక్టోబర్ 3వ తేదీన ఎడ్వర్డ్, అల్ఫాన్స్ తమ ఇంటిని జ్ఞాపకాలన్నింటినీ తగలబెట్టేశారని, తమ శరీరాలను తిరిగి పొందాలనే లక్ష్యం నుండి దారి మళ్లకుండా ఉండటానికి
తర్వాత ఎడ్వర్డ్ విన్రీని తిరిగి ఊరిలో గ్రానీ దగ్గరికి వెళ్ళమని చెబుతాడు. విన్రీ రష్ వ్యాలీలోనే ఉండి ఇంకా బెస్ట్ ఆటోమొబైల్స్ తయారు చేయడం నేర్చుకుంటానని చెబుతుంది. తన్నే స్టూడెంట్గా చేర్చుకోమని మిస్టర్ డొమినిక్ని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తానని అంటుంది. తను బెస్ట్ ఆటోమొబైల్స్ చేసి ఎడ్వర్డ్కి హెల్ప్ చేస్తుందని, దాంతో అతను పూర్తి బలంతో తన లక్ష్యాన్ని సాధించగలడని చెబుతుంది. తర్వాత ఎడ్వర్డ్ పనీనియా నుండి తన సిల్వర్ వాచ్ తీసుకుంటాడు. తర్వాత మిస్టర్ డొమినిక్ డాక్టర్ను తీసుకురాగా తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని ఆయన చెబుతారు. ఇంకా మిస్టర్ డొమినిక్ విన్రీకి థ్యాంక్స్ చెబుతారు. ఎడ్వర్డ్ విన్రీని తన స్టూడెంట్గా చేసుకోమంటాడు. మిస్టర్ డొమినిక్ విన్రీని ఒక మంచి ఆటోమొబైల్ ఇంజనీర్కు పరిచయం చేస్తానంటారు. విన్రీ వాళ్ళ పని చూడటానికి షాప్కు కూడా రావచ్చు. తర్వాత ఎడ్వర్డ్ అల్ఫాన్స్ W.F కోసం ట్రైన్ తీసుకుని ఇద్దరు W.Fకు వెళ్ళిపోతారు. మరియు ఇక్కడితో ఎపిసోడ్ 11 ఎండ్ అయిపోతుంది. ఎపిసోడ్ 12 స్టార్టింగ్లో ఎడ్వర్డ్ వాళ్ళ నాన్న గురించి కల కంటూ ఉంటాడు. అతను మేల్కోగానే అల్ఫాన్స్ వాళ్ళు W.F స్టేషన్ చేరబోతున్నామని చెబుతాడు. ఆ తర్వాత ఇద్దరు WFకి చేరుకుని టీచర్ ఇంటికి వెళ్తారు. ఇంకా వాళ్ళిద్దరూ అక్కడికి చేరుకున్నప్పుడు వాళ్లకు వాళ్ళ టీచర్ భర్త కనిపిస్తాడు. అతని పేరు సిగ్ కర్టిస్. సిగ్ ఎల్రిక్ బ్రదర్స్ కలవడానికి వచ్చారని ఇజూమీకి చెబుతాడు. అదే సమయంలో ఇజూమీ బయటకు వచ్చి ఎడ్వర్డ్ను ఒక కిక్ ఇచ్చి ఎల్రిక్ బ్రదర్స్ మిలిటరీలో చేరారని తాను విన్నానని చెబుతుంది. తర్వాత ఇజూమీ అల్ఫాన్స్ను కింద పడేసి మీ ఇద్దరి స్కిల్స్ స్లో అయ్యాయని అంటుంది. ఆ తర్వాత వాళ్ళందరూ ఇజూమీ ఇంటి లోపలికి వెళ్తారు. ఇంకా ఎడ్వర్డ్ ఇజూమీని ఫిలాసఫర్ స్టోన్ గురించి అడుగుతాడు. ఇంకా ఇజూమీ తనకు ఫిలాసఫర్ స్టోన్ గురించి ఎక్కువగా తెలియదని చెబుతుంది. అప్పుడు సిగ్ ఆమెకు గుర్తు చేస్తాడు, ఒక ఆల్కెమిస్ట్ ఉన్నాడని, అతనికి ఫిలాసఫర్ స్టోన్ గురించి చాలా నాలెడ్జ్ ఉందని. మరియు ఇజూమీ అతని పేరు మోహెన్హైమ్ అని చెబుతుంది. మరియు ఇది విన్న తర్వాత ఎడ్వర్డ్ షాక్ అవుతాడు. అయితే అతను బ్రతికే ఉన్నాడా అంటాడు. అప్పుడు ఇజూమీ ఎవరి గురించి మాట్లాడుతున్నావని అడుగుతుంది. అప్పుడు అల్ఫాన్స్ హోహెన్హైమ్ వాళ్ళ నాన్న అని చెబుతాడు. దానికి ఇజూమీ చిన్నప్పుడు వాళ్లను వదిలి వెళ్ళిపోయిన వాడా అని అడుగుతుంది. అప్పుడు ఎడ్వర్డ్ అతని వల్లే వాళ్ళ అమ్మ ఈరోజు బ్రతికి లేదని అంటాడు. మనకు వాళ్ళ బ్యాక్ స్టోరీ చూపిస్తారు. వాళ్ళ నాన్న వాళ్లను వదిలి వెళ్ళిపోతాడు. వాళ్ళిద్దరూ అమ్మతోనే ఉంటారు, కానీ వాళ్ళ అమ్మ కూడా అనారోగ్యంతో చనిపోతుంది. ఆ తర్వాత ఇజూమీ వాళ్ళతో ఇప్పుడు డిన్నర్ చేద్దామని అంటుంది. వాళ్ళందరూ డిన్నర్ చేస్తూ ఉంటారు. షిగ్ అల్ఫాన్స్ను నువ్వు డిన్నర్ చేయవా అని అడుగుతాడు. దానికి అల్ఫాన్స్ తను ట్రైన్లో చాలా ఫుడ్ తిన్నానని చెబుతాడు. అదే సమయంలో ఎడ్వర్డ్ అల్ఫాన్స్ను రష్ వ్యాలీలో బేబీ డెలివరీ సంఘటన గురించి చెప్పమని అంటాడు. ఇంకా ఇజూమీ మనం మన జీవితానికి విలువ ఇవ్వాలని అంటుంది. ఆ తర్వాత అల్ఫాన్స్ ఎడ్వర్డ్తో టీచర్ అస్సలు మారలేదని అంటాడు. దానికి ఎడ్వర్డ్ ఒప్పుకుని వాళ్ళు తమ టీచర్ను మొదటిసారి కలిసినప్పుడు గతాన్ని గుర్తు చేసుకుంటాడు. ఆ సమయంలో వాళ్ళ గ్రామంలో చాలా భయంకరంగా వర్షం కురుస్తూ ఉంది. మరియు వాళ్ళ గ్రామానికి దగ్గరలో ఉన్న నదిలో వరదలు ముంచెత్తాయి. సరిగ్గా అప్పుడే ఇజూమీ అక్కడికి వస్తుంది. తన ఆల్కెమీని ఉపయోగించి అక్కడ ఒక డ్యామ్ను నిర్మించి గ్రామ ప్రజలందరినీ కాపాడుతుంది. ఆ తర్వాత ఎడ్వర్డ్ మరియు అల్ఫాన్స్ ఇజూమీ దగ్గరకు వచ్చి తమకు టీచర్గా ఉండమని అడుగుతారు. అయితే మొదట ఇజూమీ వాళ్లను వద్దంటుంది. కానీ ఎడ్వర్డ్ అల్ఫాన్స్ రిక్వెస్ట్ చేయడంతో వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడ అని అడుగుతుంది. అప్పుడు ఆ ఊరిలోని ఒక వ్యక్తి వాళ్ళిద్దరికీ తల్లిదండ్రులు లేరని చెబుతాడు. అప్పుడు ఇజూమీ ఎడ్ అల్కు టీచర్గా ఉండటానికి సరే అంటుంది. ఆ తర్వాత ఇజూమీ వాళ్ళిద్దరినీ ఒక ద్వీపానికి తీసుకెళ్తుంది. ఇంకా వాళ్లకు ఒక నెల సమయం ఉందని, 1 ఈజ్ ఆల్ అండ్ ఆల్ ఈజ్ 1 అనే దానికి అర్థం కనుక్కోవాలని చెబుతుంది. మరియు వారు ఈ ఒక నెలలో ఆల్కమీని ఉపయోగించరాదని చెప్పి ఇజూమీ వారికి ఒక కత్తిని ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఎడ్వర్డ్ అల్ఫాన్స్ ఆకులపై నిద్రపోతుంటారు. అప్పుడు ఎడ్వర్డ్ ఈ క్యాంపింగ్ ట్రిప్ ఆల్కమీ ట్రైనింగ్ ఎలా అవుతుంది అని అంటాడు. ఆ తర్వాత సిగ్ ఎల్రిక్ సోదరుల గురించి ఆందోళన చెందుతాడు మరియు ఇజూమీ అనుభవం కంటే మంచి గురువు లేడని చెబుతుంది. ఇంకా వాళ్ళిద్దరూ ఈ ట్రైనింగ్తో ఆల్కెమీ బేసిక్స్ నేర్చుకుంటారని అంటుంది. మరియు ఒకవేళ వారిద్దరూ ఈ శిక్షణలో విఫలమైతే ఆమె వారిని విద్యార్థులుగా అంగీకరించని చెబుతుంది. అప్పుడు షీక్ వాళ్ళ ప్రాణాల గురించి కంగారుగా ఉంది కానీ వాళ్ళ చదువు గురించి కాదని అంటాడు. దానికి ఇజూమీ వాళ్ళ ట్రైనింగ్ చాలా ఈజీ అంటుంది. ఇజూమీ యొక్క శిక్షణతో పోలిస్తే మరియు ఆమె తన శిక్షణను శీతాకాలంలో పర్వతంపై చేసిందని వివరిస్తుంది. దాని తర్వాత ఎడ్వర్డ్ మరియు అల్ఫాన్స్ ఒక కుందేలును పట్టుకుంటారు మరియు ఆ కుందేలును చంపడానికి వారు ఒకరికొకరు చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడే ఆ రాబిట్ను ఒక ఫాక్స్ అక్కడి నుండి తీసుకెళ్తుంది. ఇంకా వాళ్ళిద్దరూ ఆ ఫాక్స్ను వెంబడించినప్పుడు ఆ ఫాక్స్ తన పిల్లల కోసం ఫుడ్ తీసుకెళ్ళిందని చూస్తారు.
తర్వాత వాళ్ళు చేపలు పట్టాలనుకుంటారు, కానీ ఫిష్ క్యాచ్ చేయడానికి వాళ్ళ దగ్గర ఏమీ ఉండదు. ఇంకా వాళ్ళిద్దరూ ఆ రోజు ఆహారం లేకుండానే నిద్రపోతారు. తర్వాత వాళ్ళిద్దరూ 6 డేస్ వరకు ఆకలితో ఉంటారు. తర్వాత అల్ఫాన్స్ ఆకలి వల్ల చీమలను తినడం మొదలు పెడతాడు. ఇంకా తను బతికున్నానంటే లైఫ్ను కన్స్యూమ్ చేయడం వల్లే అని అంటాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ రాబిట్ మరియు ఫిష్ను హంట్ చేస్తారు. ఇంకా నిప్పు రాజేసి తమ ఆహారాన్ని వండుకుంటారు. ఇలా 29 రోజులు గడిచిపోతాయి. తర్వాత అల్ఫాన్స్ ఎడ్వర్డ్ను ఆల్ ఈజ్ వన్ అండ్ వన్ ఈజ్ ఆల్ అంటే ఏంటో కనుక్కున్నావా అని అడుగుతాడు. దానికి ఎడ్వర్డ్ ఆకలి వల్ల చీమలను తిన్నది గుర్తుంది కదా అని అంటాడు. ఒకవేళ నువ్వు వాటిని తినకుంటే చనిపోయేవాడివి, అప్పుడు చీమలు నిన్ను తినేవి. మరియు ఈ ప్రపంచంలోని అన్ని వస్తువులు ఒకదానికొకటి అనుసంధానించబడి ఉన్నాయని మరియు చిన్నవాటిని కలపడం ద్వారానే ఆల్ ఏర్పడుతుందని చెబుతాడు. తరువాత ఉదయం ఇజుమి అక్కడికి వచ్చి వాళ్ళిద్దరినీ ఆల్ ఈజ్ వన్ అండ్ వన్ ఈజ్ ఆల్ అర్థం ఏమిటని అడుగుతుంది. దానికి వాళ్ళు ఆల్ అంటే ప్రపంచం, వన్ అంటే తామే అని చెప్తారు. ఆ తర్వాత వాళ్ళిద్దరి ట్రైనింగ్ మొదలవుతుంది మరియు వాళ్ళు ఆల్కెమీ బేసిక్స్ స్టడీ చేస్తారు. అందులో ఆల్కెమీని ఉపయోగించే ముందు వాళ్ళు ఒక సర్కిల్ గీయాల్సి ఉంటుంది. అది పవర్ ఆఫ్ సర్క్యులేషన్ చూపిస్తుంది. అప్పుడు అల్ఫాన్స్ ఇజుమిని అడుగుతాడు ఆమె తన 2 చేతులతోనే ట్రాన్స్మ్యూటేషన్ ఎలా చేయగలుగుతుందని. ఇజుమి వాళ్ళు ట్రూత్ను చూసినప్పుడు అర్థమవుతుందని చెప్తుంది. ఎడ్వర్డ్కి వాళ్ళ టీచర్ కూడా ట్రూత్ను చూసిందని అర్థమవుతుంది. తర్వాత ఎడ్వర్డ్ అల్ఫాన్స్ ఇజుమిని దీని గురించి అడగడానికి వెళ్తారు. అప్పుడు ఇజుమి ఎడ్వర్డ్పై దాడి చేస్తుంది. తర్వాత ఎడ్వర్డ్ ట్రాన్స్మ్యూటేషన్ సర్కిల్ లేకుండానే ఆల్కెమీని ప్రదర్శిస్తాడు. ఆమె అతన్ని నువ్వు కూడా ట్రూత్ను చూసావా అని అడుగుతుంది. ఎడ్వర్డ్ అవునండంతో ఇజుమి మీరిద్దరూ ఒకేలా ఉన్నారని అంటుంది. అప్పుడు మనకు ఇజుమి చేసిన హ్యూమన్ ట్రాన్స్మ్యూటేషన్ చూపిస్తారు. అందులో ఆమె తన బిడ్డను బ్రతికించడానికి హ్యూమన్ ట్రాన్స్మ్యూటేషన్ చేస్తుంది. ఆ క్రమంలో ఆమె తన కొన్ని అంతర్గత అవయవాలను కోల్పోతుంది. ఆ తర్వాత ఇజుమి వాళ్ళిద్దరికీ సారీ చెప్తుంది. ఇంకా ఈ విషయం వాళ్లకు ముందే చెప్పి ఉండాల్సింది అంటుంది. ఎడ్వర్డ్ ఇందులో ఆమె తప్పు లేదని, వాళ్ళు తమ ఇష్టంతోనే హ్యూమన్ ట్రాన్స్మ్యూటేషన్ను ప్రయత్నించారని చెప్తాడు. తర్వాత ఇజుమి వాళ్ళిద్దరినీ కౌగిలించుకుంటుంది. ఎడ్వర్డ్ అల్ఫాన్స్ ఇజుమికి సారీ చెప్తారు. మరియు ఇక్కడితో ఎపిసోడ్ 12 ముగిసిపోతుంది. ఎపిసోడ్ 13 మొదట్లో ఎడ్వర్డ్ అల్ఫాన్స్ హ్యూమన్ ట్రాన్స్మ్యూటేషన్ చేయడంపై ఇజుమి కోపంగా ఉంటుంది. అందుకే ఇజుమి వాళ్ళిద్దరినీ స్టూడెంట్స్గా బహిష్కరిస్తుంది. ఇజుమి వాళ్లను వెళ్ళిపోమ్మంటుంది. ఎడ్వర్డ్ ఆమెకు థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత సిగ్ వాళ్లను స్టేషన్కి డ్రాప్ చేయడానికి వచ్చి ఎప్పుడైనా కలవడానికి రావచ్చని చెప్తాడు. అల్ఫాన్స్ దాని గురించి ష్యూర్గా లేనని అంటాడు. అప్పుడు సిగ్ వాళ్లతో వాళ్లను బహిష్కరించడం అంటే ఇప్పుడు వాళ్ళు ఇజుమితో సమానమని, ఇకపై వాళ్ళిద్దరూ ఇజుమితో సమానంగా మాట్లాడొచ్చని చెప్తాడు. అప్పుడు ఎడ్వర్డ్ అల్ఫాన్స్తో మనం మళ్ళీ మన టీచర్ను కలవడానికి వెళ్ళాలని అంటాడు. వాళ్ళు ఇజుమి దగ్గరకు వెళ్ళినప్పుడు ఆమె మీరిద్దరూ మళ్ళీ ఎందుకు వచ్చారని అడుగుతుంది. అప్పుడు ఎడ్వర్డ్ మరియు అల్ఫాన్స్ ఇజుమితో వాళ్ళు తమ శరీరాలను తిరిగి పొందే మార్గాన్ని కనుగొనడానికి ఆమెను కలవడానికి వచ్చామని చెప్తారు. ఆమె సహాయం లేకుండా వెళ్ళమని చెప్తారు. తర్వాత ఇజుమి అల్ఫాన్స్ను నువ్వు ట్రూత్ను చూసావా అని అడుగుతుంది. దానికి అల్ఫాన్స్ తాను ట్రూత్ను చూడలేదని, దాని అర్థం కూడా తనకు తెలియదని చెప్తాడు. అప్పుడు ఇజుమి అతనితో బహుశా అల్ఫాన్స్ తన శరీరాన్ని కోల్పోయిన షాక్లో ట్రూత్ జ్ఞాపకాలను మర్చిపోయాడు. మనం అల్ఫాన్స్ జ్ఞాపకాలను తిరిగి తీసుకురావాలి. అల్ఫాన్స్ తన పూర్తి శరీరాన్ని మూల్యంగా చెల్లించాడు కాబట్టి అతను వాళ్ళిద్దరికంటే ఎక్కువ ట్రూత్ను చూసి ఉంటాడు. ఆ ఇద్దరు అల్ఫాన్స్తో ట్రూత్ జ్ఞాపకాలు చాలా భయంకరమైనవి అని అంటారు. కానీ వాళ్ళ శరీరాలను కనుక్కోవడానికి ఇది సాయపడితే తను అది చేస్తానని అల్ఫాన్స్ అంటాడు. అప్పుడు ఇజుమి అల్ఫాన్స్ జ్ఞాపకాలను తిరిగి తీసుకురావడానికి తన దగ్గర ఒక మార్గం ఉందని, కానీ ముందు డిన్నర్ చేస్తారని చెబుతుంది. మరియు మనకు తెలుస్తుంది ఒక తెలియని వ్యక్తి వాళ్లను చూస్తూ ఉంటాడు మరియు రూమర్స్ నిజమేనని, ఈ కిడ్ హ్యూమన్స్ సోల్ను ట్రాన్స్మ్యూట్ చేయగలడని అతను అంటాడు. ఆ తర్వాత కల్నల్ రాయ్ మస్టాంగ్ ఈస్టర్న్ కమాండ్లో ఉంటాడు మరియు అతను ఈస్టర్న్ కమాండ్ జనరల్తో చెస్ ఆడుతూ ఉంటాడు. జనరల్ కల్నల్ రాయ్తో అతని బదిలీకి 1 వారం మిగిలి ఉందని చెబుతాడు మరియు ఈస్టర్న్ కమాండ్ అతను లేకుండా మునుపటిలా ఉండదని అంటాడు. తర్వాత కల్నల్ రాయ్ జనరల్ను చెస్లో ఓడిస్తాడు మరియు జనరల్ అతనితో ఈ చెస్ గేమ్ను గిఫ్ట్గా తన దగ్గర ఉంచుకోమంటాడు. అప్పుడు కల్నల్ రాయ్ వాళ్ళు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే తన లెఫ్టినెంట్లందరినీ తనతో సెంట్రల్కు తీసుకెళ్లనివ్వమని అడుగుతాడు. జనరల్ దీనికి ఒప్పుకుంటాడు. తర్వాత కల్నల్ రాయ్ తన లెఫ్టినెంట్లందరికీ వాళ్ళు కూడా తనతో సెంట్రల్కు ట్రాన్స్ఫర్ అవుతున్నారని చెబుతాడు. ఆ తర్వాత స్కార్ ఇష్వాలియన్ స్లమ్లో ఉంటాడు. అప్పుడే ఒక కుర్రాడు స్కార్ మాస్టర్ను తన దగ్గరకు తీసుకువస్తాడు.
తర్వాత స్కార్ మాస్టర్ అతనితో స్కార్ స్టేట్ ఆల్కమిస్ట్లను టార్గెట్ చేస్తున్నాడని విన్నానని అంటాడు, వాళ్ళని చంపడానికి అని. ఇంకా స్టేట్ ఆల్కమిస్ట్లే తమ ప్రియమైన వారి చావుకు బాధ్యులని, కానీ స్కార్ ఇప్పుడు చేస్తున్న పనికి ఏమాత్రం అర్థం లేదని అంటాడు. మరియు అతను ఇదంతా చేయకూడదని అప్పుడే అక్కడికి ఇద్దరు తెలియని వ్యక్తులు వచ్చి స్కార్ను చూసి వాళ్లకు ఈ క్రిమినల్ దొరికాడని అంటారు. ఆ ఇద్దరిని అక్కడికి యోకి తీసుకువచ్చాడని మనకు తెలుస్తుంది. అతను సెంట్రల్కు చెందినవాడు, కానీ అక్కడ వాంటెడ్ అవ్వడంతో ఇష్వాలియన్స్తో ఉంటున్నాడు. ఇష్వాలియన్ ప్రజలు యోకిని ఎందుకిలా చేస్తున్నావని అడిగితే తను శక్తివంతుడై ఎడ్వర్డ్ ఎల్రిక్ను చంపాలనుకుంటున్నానని చెబుతాడు. అలా ఎడ్వర్డ్ ఎల్రిక్ మీద రివెంజ్ తీర్చుకోగలడు. ఆ తర్వాత స్కార్ అక్కడి నుండి వెళ్ళబోతుండగా ఆ ఇద్దరు వ్యక్తులు అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తే స్కార్ వాళ్ళిద్దరినీ చంపేస్తాడు. ఇప్పుడు యోకి స్కార్కు సారీ చెబుతాడు. స్కార్ అతన్ని వదిలేసి వెళ్ళిపోతాడు. అప్పుడు యోకి కూడా అతనితో పాటే వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అల్ఫాన్స్ తన టీచర్ షాప్ బయట క్లీన్ చేస్తుండగా ఒక అజ్ఞాత వ్యక్తి వచ్చి అతనికి ఒక లెటర్ ఇస్తాడు. అందులో డెవిల్స్ నెస్ట్ అడ్రస్ ఉంటుంది. అల్ఫాన్స్ అక్కడికి చేరుకోగానే కొంతమంది వ్యక్తులు కలిసి తమతో పాటు రమ్మని అడుగుతారు. మరియు అల్ఫాన్స్ వాళ్లకు వద్దని చెప్పసా వాళ్ళు అతన్ని బలవంతంగా తీసుకెళ్లడానికి ప్రయత్నించి అతనిపై దాడి చేస్తారు. అప్పుడే వారి సహచరుల్లో ఒకరు అల్ఫాన్స్ కవచం లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు వాళ్ళందరూ అల్ఫాన్స్ను పట్టుకుని అతన్ని గ్రీడ్ దగ్గరికి తీసుకెళ్తారు. అప్పుడు గ్రీడ్ అల్ఫాన్స్కు తనను తాను పరిచయం చేసుకుని వీళ్ళందరూ తన గ్రూప్ సభ్యులని చెబుతాడు. గ్రీడ్ యొక్క గుంపులోని సభ్యులందరూ కెమెరాలుగా ఉంటారు. అంటే వారందరూ ఏదో ఒక జంతువు యొక్క శరీర భాగంతో కలిసి సృష్టించబడిన మానవులు. అప్పుడు అల్ఫాన్స్ మాట్లాడే కెమెరాలను తయారు చేయడం అసాధ్యం అంటాడు. దానికి గ్రీడ్ ప్రభుత్వం చెప్పే ప్రతి మాటను నమ్మకూడదని అంటాడు. మిలిటరీనే ఈ కెమెరాలన్నింటినీ సృష్టించిందని గ్రీడ్ చెబుతాడు. మరియు గ్రీడ్ తనను తాను ఒక హోమంక్యులస్ అని చెప్పుకుంటాడు. అంటే అతను కృత్రిమంగా సృష్టించబడిన మానవుడు. అల్ఫాన్స్ హోమంక్యులస్ ఒక థియరీ మాత్రమే అనగా గ్రీడ్ దాన్ని నిరూపిస్తాడు. మరియు అతని సహచరుడు ఒక సుత్తితో అతని తలని పగలగొట్టిన వెంటనే అతని తల మళ్లీ పునరుత్పత్తి అవుతుంది. గ్రీడ్ అల్ఫాన్స్ను తన ఆత్మను కవచానికి ఎలా బంధించావని అడుగుతాడు. మరియు అతను కూడా తన ఆత్మను ఏదైనా వస్తువుకు బంధిస్తే అతను కూడా అమరుడవుతాడని అంటాడు. దానికి అల్ఫాన్స్ తన ఆత్మను తన కవచానికి ట్రాన్స్మ్యూట్ చేసింది తన సోదరుడని చెబుతాడు. గ్రీడ్ తన సహచరుడిని ఎడ్వర్డ్ను తీసుకురావడానికి పంపగా ఎడ్వర్డ్ రెవెల్ నెస్ట్కు చేరుకుంటాడు. అప్పుడే అల్ఫాన్స్ ఎడ్వర్డ్తో గ్రీడ్ ఒక హోమంక్యులస్ అని చెబుతాడు మరియు మన శరీరాన్ని తిరిగి పొందడానికి గ్రీడ్ నుండి కొన్ని క్లూస్ దొరకవచ్చని అంటాడు. ఎడ్వర్డ్ గ్రీడ్ ఓరోబోరోస్ టాటూను చూస్తాడు. అతను తన మిగతా భాగస్వాములను ఎందుకు అడగడని అంటాడు. దానికి గ్రీడ్ తాను తన మిగతా హోమంక్యులస్ సహచరులతో పనిచేయడం లేదని చెబుతాడు. తర్వాత గ్రీడ్ ఎడ్వర్డ్కు ఆఫర్ ఇస్తాడు. హోమంక్యులస్ బాడీ తయారీ గురించి చెబుతానని, కానీ బదులుగా వాళ్ళు గ్రీడ్కు ఆత్మను వస్తువుకు బంధించడం నేర్పించాలి. తర్వాత గ్రీడ్ అల్ఫాన్స్ను అడుగుతాడు తన నిజమైన శరీరం ఎందుకని. ఈ శరీరం చాలా బలంగా అమరమైనదని అంటాడు. ఇది విని ఎడ్వర్డ్కు కోపం వచ్చి గ్రీడ్పై దాడి చేస్తాడు. అప్పుడు గ్రీడ్ తన మిగతా సహచరులను అల్ఫాన్స్ను అక్కడి నుండి తీసుకెళ్ళమని చెబుతాడు. మరియు అతను ఎడ్వర్డ్తో పోరాడటం ప్రారంభిస్తాడు. మరియు గ్రీడ్ తన శరీరాన్ని ఒక ఐరన్ షీల్డ్తో రక్షించుకోగలడని మనకు తెలుస్తుంది. మరియు ఎడ్వర్డ్ గ్రీడ్పై దాడి చేసి కింద పడగొట్టినప్పుడు అతను ఎడ్వర్డ్పై దాడి చేస్తాడు. తనను తాను హీల్ చేసుకుని గ్రీడ్ ఎడ్వర్డ్తో తనతో పోరాడుతూ ఉంటే తన సోదరుడిని సమాచారాన్ని రెండింటినీ కోల్పోతావని చెబుతాడు. అప్పుడు ఎడ్వర్డ్ తాను అతన్ని ఓడించి అల్ఫాన్స్ను కాపాడుకుంటానని చెప్పగా గ్రీడ్ తన పూర్తి శరీరాన్ని ఐరన్ షీల్డ్తో కవర్ చేసుకుంటాడు. తర్వాత ఇజూమి మరియు సిగ్ ఎల్రిక్ సోదరుల గురించి చింతిస్తుండగా ఒక వ్యక్తి తాను ఎడ్వర్డ్ను డాష్ చేశానని చెబుతాడు. డెవిల్స్ నెస్ట్కి వెళ్ళడం చూశాం. తర్వాత గ్రీడ్తో ఫైట్లో ఎడ్వర్డ్ చాలా గాయపడ్డాడని మనకు తెలుస్తుంది. ఇంకా అతని ఆటోమెయిల్ ఆర్మ్ కూడా మంచి కండిషన్లో ఉండదు. ఆ తర్వాత గ్రీడ్ చివరిసారిగా సోల్ని ట్రాన్స్మ్యూట్ చేయడం గురించి ఎడ్వర్డ్ని అడిగినప్పుడు అప్పుడు ఎడ్వర్డ్ అతనికి ఆలోచించుకోవడానికి సమయం ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పి వెంటనే గ్రీడ్పై తన ఆల్కెమీని ప్రయోగిస్తాడు. మరియు ఎడ్వర్డ్ అతని షీల్డ్ యొక్క మాలిక్యులర్ స్ట్రక్చర్ను మార్చేస్తాడు. దానివల్ల అతని షీల్డ్ బలహీనంగా మారుతుంది. అలా ఎడ్వర్డ్ అతని చేతికి ఉన్న షీల్డ్ను బ్రేక్ చేయగలుగుతాడు. ఆ తర్వాత ఎడ్వర్డ్ కంటిన్యూయస్గా తన ఆల్కెమీని ఉపయోగించి గ్రీడ్ యొక్క షీల్డ్ను వీక్ చేస్తూ అతనిపై అటాక్ చేస్తూ ఉంటాడు. అప్పుడు గ్రీడ్ తన కండిషన్లో ఇది ఎంతసేపు చేయగలవని అంటాడు. ఆ తర్వాత అక్కడికి ఇజూమి వస్తుంది. ఎడ్వర్డ్ వాళ్ళకి గ్రీడ్ యొక్క షీల్డ్ గురించి వివరంగా చెప్పబోతుండగా ఇజూమి వాళ్ళిద్దరి మాటలు విన్నానని చెప్పి గ్రీడ్పై అటాక్ చేసి అతన్ని కింద పడేస్తుంది.
తర్వాత గ్రీడ్ ఇజూమిని నువ్వెవరిని అడగ్గా తను ఒక గృహిణిని అని చెబుతుంది. మరియు ఇక్కడితో ఎపిసోడ్ 13 ముగిసిపోతుంది. ట్రాన్స్ఫర్ కే బారే మే క్యా హై? ఎపిసోడ్ 14 స్టార్ట్లో కల్నల్ రాయ్ మస్టాంగ్ సెంట్రల్ చేరుకుంటారు. అతను తన ట్రాన్స్ఫర్ గురించి డీటెయిల్స్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక లెఫ్టినెంట్ అతని ట్రాన్స్ఫర్ గురించి చెబుతుంది. జనరల్ బ్రాడ్లీ ప్రస్తుతం సెంట్రల్లో లేనందున ట్రాన్స్ఫర్ కొంచెం ఆలస్యం అయిందని, జనరల్ బ్రాడ్లీ సౌత్ కమాండ్ కు ఇన్స్పెక్షన్ కోసం వెళ్లారని చెబుతుంది. మరియు జనరల్ బ్రాడ్లీ డబ్లిత్లో ఉన్నారని, అతను తన మనుషులతో డెవిల్స్ నెస్ట్ బయట నిలబడి ఉన్నాడని మనకు తెలుస్తుంది. ఆ తర్వాత ఎడ్వర్డ్ మరియు ఇజూమి గ్రీడ్తో ఫైట్ చేస్తూ ఉంటారు. అప్పుడు గ్రీడ్ వాళ్లతో ఫైట్ చేయడంలో తనకు ఇంట్రెస్ట్ లేదని చెప్పి అక్కడి నుండి పారిపోతాడు. అప్పుడే కొంతమంది మిలిటరీ ఆఫీసర్లు ఎడ్వర్డ్ దగ్గరికి వస్తారు. ఆ తర్వాత గ్రీడ్ సహచరులు ఎల్ఫాన్స్ను టన్నెల్ ద్వారా తీసుకువెళ్తూ ఉంటారు. అప్పుడే డోల్కెట్టో మరియు రోవా అక్కడికి వచ్చిన మిలిటరీ ఆఫీసర్లను పసిగడతారు మరియు వాళ్ళిద్దరూ వాళ్లను ఆపడానికి వెళ్తారు. అప్పుడు మార్టెల్ దగ్గరికి గ్రీడ్ వస్తాడు. ఇక్కడ విషయాలు కొంచెం అన్కంట్రోలబుల్గా మారాయని, వాళ్ళు ఇక్కడి నుండి వెళ్లాలని చెబుతాడు. అప్పుడే జనరల్ బ్రాడ్లీ అక్కడికి వచ్చి తాను వాళ్లను అలా చేయనివ్వనని అంటాడు. తర్వాత గ్రీడ్ అతనితో ఫైట్ చేయడానికి రెడీ అయినప్పుడు జనరల్ బ్రాడ్లీ అతనిపై దాడి చేసి అతని చేతులను కట్ చేస్తాడు. మరియు జనరల్ బ్రాడ్లీ గ్రీడ్పై చాలా స్పీడ్గా కంటిన్యూస్గా అటాక్ చేసి అతన్ని దూరంగా విసిరేస్తాడు. ఆ తర్వాత మేజర్ ఆర్మ్స్ట్రాంగ్ రోవాను ఎదుర్కొంటూ ఉంటారు. అప్పుడు రోవా తన కైమెరా పవర్స్ని ఉపయోగించి తన సైజును పెద్దదిగా చేసుకుని మేజర్ ఆర్మ్స్ట్రాంగ్ పై అటాక్ చేస్తాడు. మరియు వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు ఫైట్ చేస్తూ ఉండగా అప్పుడే మిలిటరీ ఆఫీసర్లు డెవిల్స్ నెస్ట్ను గ్రూప్లోని సభ్యులందరినీ చంపేశాడు. అలా చేయడానికి అతనికి జనరల్ బ్రాడ్లీ నుండి డైరెక్ట్ ఆర్డర్స్ వచ్చాయి. తర్వాత మేజర్ ఆర్మ్స్ట్రాంగ్ రోయా ఫైట్లో ఇద్దరు ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటారు. వాళ్ళిద్దరి శక్తులు దాదాపుగా ఒకేలా ఉంటాయి. అప్పుడు మేజర్ ఆర్మ్స్ట్రాంగ్ రోయాను లొంగిపోమ్మని చెప్తాడు. అప్పుడు అక్కడికి మిలిటరీ ఆఫీసర్లు వచ్చి రోయాపై గుడ్డిగా కాల్పులు జరుపుతారు. ఆ తర్వాత డాల్ కాటో వచ్చి మిలిటరీ ఆఫీసర్ల నుండి రోయాను కాపాడతాడు. వాళ్ళిద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఆ తర్వాత గ్రీడ్ జనరల్ బ్రాడ్లీతో ఫైట్ చేస్తూ ఉంటాడు. జనరల్ బ్రాడ్లీ గ్రీడ్పై ఆధిపత్యం చెలాయిస్తుంటాడు. అప్పుడే మనకు జనరల్ బ్రాడ్లీ కూడా ఒక హోమంక్యులస్ అని తెలుస్తుంది, ఎందుకంటే అతని కంటి మీద ఒక ఒరాబొరాస్ టాటూ వేసి ఉంటుంది. అప్పుడు జనరల్ బ్రాడ్లీ గ్రీడ్తో తన అల్టిమేట్ ఐతో అతని అల్టిమేట్ షీల్డ్ను బ్రేక్ చేసి ఓడిస్తానని చెప్తాడు. ఆ తర్వాత జనరల్ బ్రాడ్లీ గ్రీడ్ను ఇంకెన్నిసార్లు చంపాలని అడుగుతాడు. ఆ తర్వాత ఎల్ఫాన్స్ టన్నెల్లో కూర్చుని ఉంటాడు. అప్పుడు మార్టెల్ ఎల్ఫాన్స్ను గ్రీడ్ ఎక్కడ ఉన్నాడని అడుగుతుంది. అప్పుడు ఎల్ఫాన్స్ ఇంత చీకటిలో ఏమీ కనిపించడం లేదని చెప్తాడు. అప్పుడే గ్రీడ్ అక్కడికి వస్తాడు. అతను చాలా గాయపడి ఉంటాడు. అతని వెనకే జనరల్ బ్రాడ్లీ కూడా ఉంటాడు మరియు అతను గ్రీడ్తో ఇది నీ 50వ మరణం అని అంటాడు. అప్పుడు డోల్కెట్టో రోయా అక్కడికి వస్తారు. వాళ్ళిద్దరూ ఎల్ఫాన్స్ను ఫ్రీ చేసి మార్టెల్ను ఇక్కడి నుండి తీసుకువెళ్లి కాపాడమని చెప్తారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ జనరల్ బ్రాడ్లీపై దాడి చేస్తారు. మార్టెల్ ఎల్ఫాన్స్తో తన సహచరులకు సహాయం చేయమని చెప్తూ ఉంటుంది, కానీ ఎల్ఫాన్స్ దానికి ఒప్పుకోడు. ఆ తర్వాత బ్రాడ్లీ డోల్కెట్టో రోయాను చంపేస్తాడు. తర్వాత బ్రాడ్లీ గ్రీడ్పై దాడి చేసి బ్లేడ్తో అతన్ని అపస్మారక స్థితిలోకి పంపుతాడు. అప్పుడే బ్రాడ్లీ ఎల్ఫాన్స్ దగ్గరికి వెళ్ళి తాను సహాయం చేయడానికే వచ్చానని అంటాడు మరియు మార్టెల్ ఎల్ఫాన్స్ కవచం ద్వారా బ్రాడ్లీపై దాడి చేస్తుంది. అప్పుడు బ్రాడ్లీ మార్టెల్ను కూడా చంపేస్తాడు. అప్పుడు ఎల్ఫాన్స్కు తన హ్యూమన్ ట్రాన్స్మ్యూటేషన్ జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. అందులో అతను తృప్ను కలిసి తన శరీరాన్నంతా కోల్పోయాడు. ఆ తర్వాత ఎడ్వర్డ్ ఎల్ఫాన్స్ను లేపుతాడు. అతను స్పృహలోకి వచ్చేసరికి అతను రక్తంతో తడిసి ఉంటాడు. ఎల్ఫాన్స్ తను మార్టెల్ను కాపాడలేకపోయానని చెప్తాడు. దానికి ఎడ్వర్డ్ ఇందులో అతని తప్పేమీ లేదని అంటాడు. అప్పుడే జనరల్ బ్రాడ్లీ అక్కడికి వచ్చి ఎడ్వర్డ్ మరియు అల్ఫాన్స్తో వాళ్ళిద్దరినీ కొన్ని ప్రశ్నలు అడగాలని చెప్తాడు. వాళ్ళు ఇక్కడి నుండి వెళ్లే ముందు బ్రాడ్లీ వాళ్ళిద్దరినీ మీకు గ్రీడ్ ముందే తెలుసా అని అడుగుతాడు. దానికి ఎడ్వర్డ్ లేదని చెప్తాడు. అప్పుడు బ్రాడ్లీ ఎడ్వర్డ్ను మీరు గ్రీడ్తో ఏదైనా ఆల్కెమీ సమాచారాన్ని పంచుకున్నారా అని అడుగుతాడు. అప్పుడు ఎడ్వర్డ్ తాము ఏ సమాచారాన్ని గ్రీడ్కి ఇవ్వలేదని చెప్తాడు. తర్వాత జనరల్ బ్రాడ్లీ వాళ్ళిద్దరినీ వాళ్ళ శరీరాల గురించి ఎడ్వర్డ్ యొక్క కొన్ని చెప్పకముందే జనరల్ బ్రాడ్లీ నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత జనరల్ బ్రాడ్లీ ఇజూమి ఇంటికి వెళ్తాడు. ఎల్రిక్ బ్రదర్స్ను కాపాడినందుకు ఆమె అతనికి థ్యాంక్స్ చెబుతుంది. జనరల్స్ అందరూ ఇజూమితో మీరు స్టేట్ ఆల్కెమిస్ట్ అవుతారా అని అడుగుతారు. అప్పుడు ఇజూమి మిలిటరీ ఇప్పుడు తనలాంటి ఒక హౌస్ వైఫ్ సహాయం కోరేంత బలహీనంగా మారిందా అని అడుగుతుంది. ఇజూమి మిలిటరీలో చేరనని చెప్పేస్తుంది. ఆ తర్వాత జనరల్ బ్రాడ్లీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఎడ్వర్డ్ ఎల్ఫాన్స్ కవచాన్ని శుభ్రం చేస్తూ ఉంటాడు
మరియు గ్రీడ్ యొక్క ఒరాబొరాస్ టాటూ గురించి మేజర్ ఆర్మ్స్ట్రాంగ్కు చెబుతాడు. అంతేకాక తను అతనికి లెఫ్టినెంట్ కల్నల్ మేస్కు 5th లాబొరేటరీ ఇన్సిడెంట్ గురించి చెప్పిన విషయం గుర్తుందా అని అడుగుతాడు. అప్పుడు మేజర్ ఆర్మ్స్ట్రాంగ్ ఎడ్వర్డ్కు ఒంటరిగా ఏమీ చేయొద్దని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత అల్ఫాన్స్ ఎడ్వర్డ్కు తన హ్యూమన్ ట్రాన్స్మ్యూటేషన్ మెమరీస్ తిరిగి వచ్చాయని చెబుతాడు. అప్పుడు ఎడ్వర్డ్ అతను ఏమి చూశాడని అడుగుతాడు. దానికి అల్ఫాన్స్ తన జ్ఞాపకాలలో వారి శరీరాలను తిరిగి పొందడానికి ఎలాంటి క్లూ చూడలేదని చెబుతాడు. అప్పుడు ఎడ్వర్డ్ అల్ఫాన్స్తో సెంట్రల్లో జనరల్ బ్రాడ్లీ వారి రీసెర్చ్ చూసినప్పుడు ఈ ఒరాబొరా టాటూ ఉన్న వ్యక్తులపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పింది గుర్తుందా అని అంటాడు. ఒకవేళ అది నిజమే అయితే ఈరోజు జనరల్ గ్రీడ్ను అతని వాళ్లను ఏ ఇన్ఫర్మేషన్ తీసుకోకుండా ఎందుకు చంపాడు? వాళ్ళిద్దరూ జనరల్ బ్రాడ్లీ అని అనుకుంటారు. కానీ ఈ యాక్టివిటీ అనుమానాస్పదంగా ఉంది. వాళ్ళు నిజం కనుక్కోవాలి. ఆ తర్వాత మనకు సెంట్రల్ ఆఫీస్ అండర్ గ్రౌండ్ ప్లేస్ చూపిస్తారు. మరియు అక్కడ జనరల్ బ్రాడ్లీ లస్ట్కు WF సంఘటన వివరాలను ఇస్తూ ఉంటాడు. ఎల్రిక్ బ్రదర్స్ ఇద్దరు వాళ్ళ టీచర్ ఇజుమి పర్ఫెక్ట్ హ్యూమన్ సాక్రిఫైసెస్ అని చెబుతాడు. వాళ్ళ ప్లాన్ కోసం జనరల్ బ్రాడ్లీ లస్ట్తో తను వాళ్ల కోసం గ్రీడ్ను కూడా పట్టుకొచ్చానని చెబుతాడు. గ్రీడ్కు స్పృహ రాగానే అతనికి అక్కడ లస్ట్, గ్లటనీ, ఎన్వీ కనిపిస్తారు. గ్రీడ్కు వాళ్ళు ముందే తెలుసు. తర్వాత అతను వాళ్లను బ్రాడ్లీ గురించి అడుగుతాడు. అప్పుడు లస్ట్ బ్రాడ్లీ వాళ్ళ ఫాదర్ సృష్టించిన ఒక హోమంక్యులస్ అని చెబుతుంది. అతనికి వయసు పెరుగుతుంది. ఇంకా వాళ్ళ ఫాదర్ బ్రాడ్లీని వాళ్ళ ప్లాన్ చివరి దశల కోసం తయారు చేశాడు. ఆ తర్వాత గ్రీడ్, ఎన్వీ ఫైట్ చేసుకోబోతుంటే వాళ్ళ ఫాదర్ వాళ్ళని ఆపి గ్రీడ్ను నువ్వెందుకు మమ్మల్ని మోసం చేశావు అని అడుగుతాడు. అప్పుడు గ్రీడ్ తను ఇకపై మీకోసం పని చేయనని చెబుతాడు. వెంటనే ఫాదర్ గ్రీడ్ను చంపేస్తాడు. గ్రీడ్ నుండి వేరైన ఫిలాసఫర్స్ స్టోన్ను తాగేస్తాడు. ఆ తర్వాత మనకు జనరల్ బ్రాడ్లీ కుటుంబాన్ని చూపిస్తారు. అందులో అతని కొడుకు సలిసిమ్ బ్రాడ్లీ, అతని భార్య మిసెస్ బ్రాడ్లీ ఉంటారు. ఇక్కడితో ఎపిసోడ్ 14 ఎండ్ అవుతుంది. ఎపిసోడ్ 15 స్టార్టింగ్లో స్కార్ ఒక స్టేట్ ఆల్కమిస్ట్తో ఫైట్ చేస్తూ ఉంటాడు. అతను సిల్వర్. ఒక ఆల్కమిస్ట్ ఉంటాడు మరియు ఆ ఆల్కమిస్ట్ వెండి ఆయుధాలను తయారు చేసి ఈ స్కార్పై దాడి చేస్తూ ఉంటాడు. కానీ స్కార్ ఆ సిల్వర్ ఆల్కమిస్ట్ యొక్క ఒక కాలును విరగ్గొట్టి అతన్ని నదిలో పడవేసి చంపేస్తాడు. తర్వాత స్కార్ తన రహస్య ప్రదేశానికి రాగా యోకి అతనికి ఒక అమ్మాయిని పరిచయం చేస్తాడు. యోకి ఆ అమ్మాయికి సహాయం చేసి ఉంటాడు. ఆ అమ్మాయి పేరు మే చాంగ్. తర్వాత స్కార్ మేతో తను ఇప్పుడు ఇక్కడి నుండి వెళ్ళవచ్చని చెబుతాడు. అప్పుడే మే స్కార్ గాయాలను చూస్తుంది మరియు ఆమె ఆల్కా హిస్టరీని ఉపయోగించి స్కార్ గాయాలను మాన్పుతుంది. తర్వాత మే ఇది షింగ్ యొక్క స్కిల్ అని, దీని పేరు ఆల్కా హిస్టరీ అని చెబుతుంది. తర్వాత యోకి స్కార్తో ఈ అమ్మాయి షింగ్ నుండి వచ్చిందని, అది వాళ్ళ దేశానికి తూర్పున ఉన్న దేశమని, మే ఒంటరిగా తూర్పు ఎడారి దాటి వచ్చిందని చెబుతాడు. తర్వాత మే తనతో షావో మే ఉందని అంటుంది. ఇంకా స్కార్ చేతి మీద ఉన్న టాటూని చూస్తుంది. అప్పుడు స్కార్ ఆ టాటూ ఆల్కెమీ మరియు ఆల్కా హిస్టరీ కలిసి ఉన్నదని చెబుతాడు. దాన్ని స్కార్ అన్నయ్య తయారు చేసి ఉంటాడు. స్కార్ వాళ్ళ బ్రదర్ ఆల్కా హిస్టరీ మీద రీసెర్చ్ చేసేవాడు. తర్వాత యోకి స్కార్తో వాళ్ళు ఇప్పుడు సెంట్రల్కి వెళ్లాలని చెబుతాడు. అప్పుడు మే కూడా వాళ్ళతో వెళ్ళడానికి సిద్ధపడి తను తన దేశం నుండి ఈ దేశానికి ఇమ్మోర్టాలిటీ రహస్యం వెతుక్కుంటూ వచ్చానని చెబుతుంది. ఇంకా మే ఇమ్మోర్టాలిటీని ఆల్కా హిస్టరీతో సాధించలేమని, కానీ ఆల్కెమీలో ఇమ్మోర్టాలిటీ రహస్యాన్ని కనుగొంటానని నమ్మకంగా అనుకుంటుంది. తను సెంట్రల్లో ఎడ్వర్డ్ ఎల్రిక్ను కలవడానికి వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే ఎడ్వర్డ్కి చిన్న వయసులోనే ఆల్కెమీ గురించి చాలా నాలెడ్జ్ ఉంటుంది. తర్వాత స్కార్ మేని వాళ్లతో పాటు రమ్మని ఒప్పుకుంటాడు. ఆ తర్వాత రీజా హోకే రాత్రి ఇంటికి వెళ్తూ ఉంటుంది. అప్పుడు బ్యారీ రీజాపై దాడి చేస్తాడు. రీజా తనను కాపాడుకోవడానికి బ్యారీపై ఫైర్ చేస్తుంది. అప్పుడు బ్యారీ రీజాని భయపెట్టడానికి తన ఆర్మర్ తీసి చూపిస్తాడు. కానీ రీజా భయపడకుండా తనకు అలాంటి వ్యక్తి ముందే తెలుసని చెబుతుంది. అప్పుడు బ్యారీ ఆ వ్యక్తి అల్ఫాన్స్ ఏమో అని అడుగుతాడు. తర్వాత రీజా బ్యారీని అల్ఫాన్స్ ఎలా తెలుసని అడుగుతుంది. ఇంకా రీజా బ్యారీని పట్టుకుని ఒక సీక్రెట్ ప్లేస్కి తీసుకెళ్తుంది. అక్కడ కల్నల్ రాయ్ మస్టాంగ్ కూడా ఉంటారు. వాళ్ళు బ్యారీ నుండి ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ 5th లాబొరేటరీలో ఫిలాసఫర్ స్టోన్ తయారు చేస్తున్నారని అంటారు. అప్పుడు కల్నల్ బ్యారీని నీ ఆత్మను ట్రాన్స్మ్యూట్ చేసింది లస్ట్ మరియు ఎన్వీనా అని అడుగుతారు. అప్పుడు బ్యారీ తన సోల్ని ట్రాన్స్మ్యూట్ చేసింది ఫిలాసఫర్ స్టోన్ మీద రీసెర్చ్ చేస్తున్న రీసెర్చర్స్ అని అంటాడు. తర్వాత లెఫ్టినెంట్ హావోక్ ఫాల్మ్యాన్ ఆ రీసెర్చర్స్ని కనుగొని వాళ్ళ నుండి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చని అనగా బ్యారీ ఆ రీసెర్చర్స్ అందరూ ఇప్పుడు బ్రతికి లేరని చెబుతాడు. ఇంకా కల్నల్ రాయ్ బ్యారీని 1 నెల క్రితం ఒక మిలిటరీ ఆఫీసర్ ఫోన్ బూత్లో సెంట్రల్లో హత్య చేయబడ్డాడు. ఆ మర్డర్లో నీ ప్రమేయం ఉందా అని అడుగుతారు. దానికి బ్యారీ ఆ మర్డర్ తను చేయలేదని చెబుతాడు. తర్వాత ఎడ్వర్డ్ అల్ఫాన్స్ రష్ వ్యాలీకి వచ్చి అక్కడ వెన్రీని కలవడానికి వెళ్తారు. వెన్రీ ఎడ్వర్డ్ అల్ఫోన్స్లను ఇక్కడికి ఎందుకు వచ్చారని అడగ్గా
ఎడ్వర్డ్ తన ఆటోమేల్ ఆర్మ్ను చూపిస్తాడు. విన్రీకి చాలా కోపం వస్తుంది. తర్వాత ఆమె ఎడ్వర్డ్ ఆటోమేల్ ఆర్మ్ను ఫిక్స్ చేస్తూ ఉంటుంది. ఇంకా విన్రీ వాళ్ళిద్దరినీ కూడా ఇప్పుడు పనీనియా లాగా మారాలని అంటుంది. పనీనియా దొంగతనాలు మానేసి ఇప్పుడు రూఫ్ ఫిక్సింగ్ పని చేస్తుందని ఆమె చెబుతుంది. తర్వాత విన్రీ మీ శరీరాలు తిరిగి పొందడానికి క్లూ దొరికిందా అని అడగ్గా వాళ్ళు కొంచెం ప్రోగ్రెస్ ఉందని చెబుతారు. తర్వాత విన్రీ ఎడ్వర్డ్తో అన్ని పార్ట్స్ కలెక్ట్ చేసేదాకా వెయిట్ చేయాలని చెబుతుంది. తర్వాత ఎడ్వర్డ్ అల్ఫోన్స్ రష్ వ్యాలీలో తిరుగుతుండగా అల్ఫోన్స్కు అక్కడ లింగ్ యావో కనిపిస్తాడు. అతను చాలా ఆకలిగా ఉంటాడు. వాళ్ళిద్దరూ అతన్ని ఫుడ్ షాప్కు తీసుకెళ్తారు. లింగ్ తిన్న తర్వాత తాను వేరే దేశం జింగ్ నుండి వచ్చానని, ఇక్కడికి ఆల్కా హిస్టరీపై రీసెర్చ్ చేయడానికి వచ్చానని చెప్తాడు. ఆల్కా హిస్టరీ అంటే ఏంటని ఎడ్వర్డ్ అడగ్గా లింగ్ వాళ్ళ దేశంలో ఆల్కా హిస్టరీని ఆల్కమీ అనే అంటారేమో అని చెబుతాడు. వాళ్ళ దేశంలో ఆల్కా హిస్టరీని మెయిన్గా మెడికల్ ఫీల్డ్లో వాడతారని చెబుతాడు. దానికి ఎడ్వర్డ్ తమ దేశంలో ఆల్కమీని మిలిటరీలో వాడతారని, ఎందుకంటే సరిహద్దుల్లో 2 పెద్ద దేశాలున్నాయని చెబుతాడు. తర్వాత ఎడ్వర్డ్ అల్ఫోన్స్ లింగ్ను ఆల్కా హిస్టరీ గురించి ఇంకా వివరాలు అడుగుతారు. లింగ్ వాళ్ళని మీరిద్దరూ ఆల్కమిస్ట్లా అని అడుగుతాడు. ఎడ్వర్డ్ అవునని ఆల్కా హిస్టరీ గురించి చెప్పమని అడుగుతాడు. అప్పుడు లింగ్ తనకు ఆల్కా హిస్టరీ గురించి ఎక్కువ తెలియదని, తను ఆల్కా హిస్టరిస్ట్ కాదని చెబుతాడు. అప్పుడు ఎడ్వర్డ్ నువ్వు ఆల్కా హిస్టరిస్ట్ కాకపోతే ఇక్కడ రీసెర్చ్ చేయడానికి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. అప్పుడు లింగ్ తానిక్కడికి ఫిలాసఫర్స్ స్టోన్ కోసం వచ్చానని చెప్పి వాళ్ళిద్దరినీ దాని గురించిన ఇన్ఫర్మేషన్ అడుగుతాడు. ఎడ్వర్డ్ కుదరదని చెప్పి వెళ్ళిపోతుండగా లింగ్ తన వాళ్ల హెల్ప్తో ఎడ్వర్డ్ అల్ఫోన్స్లను క్యాప్చర్ చేస్తాడు. మళ్ళీ వాళ్లను ఫిలాసఫర్స్ స్టోన్ గురించి అడుగుతాడు. ఎడ్వర్డ్ లింగ్ను ఫిలాసఫర్ స్టోన్పై ఎందుకంత ఇంట్రెస్ట్ అని అడిగితే లింగ్ తాను ఇమ్మోర్టాలిటీని సాధించాలనుకుంటున్నానని చెబుతాడు. అప్పుడు ఎడ్వర్డ్ వాళ్లకు ఏమీ చెప్పనని లింగ్ వాళ్లలో ఒకరిపై అటాక్ చేస్తాడు. అతను ఎడ్వర్డ్ అటాక్ను డాడ్జ్ చేసి అతన్ని కిక్ చేస్తాడు. అల్ఫోన్స్ ఎడ్వర్డ్కు హెల్ప్ చేయడానికి వెళ్తుండగా ఇంకో నింజా అల్ఫోన్స్పై అటాక్ చేసి పడేస్తాడు. తర్వాత వాళ్ళు ఫైట్ చేయడం మొదలు పెడతారు. ఒక రూఫ్ను రిపేర్ చేస్తున్న పనీనియా వాళ్ళ ఫైట్ను చూస్తుంది. తర్వాత ఎడ్వర్డ్ ఒక నింజాతో ఫైట్ చేస్తూ ఆల్కమీతో ఒక వెపన్ తయారు చేసి అతనిపై అటాక్ చేస్తాడు. కానీ ఆ నింజా ఎడ్వర్డ్ వెపన్ను కట్ చేసి పడేస్తాడు. అప్పుడు ఎడ్వర్డ్ నువ్వు మాతో ఎందుకు ఫైట్ చేస్తున్నావు అని అడుగుతాడు. అతను ఎడ్వర్డ్పై మళ్ళీ అటాక్ చేస్తాడు. మరోవైపు అల్ఫోన్స్కు హెల్ప్ చేయడానికి పనీనియా అతని దగ్గరికి వస్తుంది. వాళ్ళిద్దరూ కలిసి రెండో నింజాతో ఫైట్ చేస్తారు. ఎడ్వర్డ్ ఆ నింజాతో ఫైట్లో అతని మాస్క్ను బ్రేక్ చేసినప్పుడు ఆ నింజా ఒక అమ్మాయి అని తెలుస్తుంది. తర్వాత ఆ అమ్మాయి కాదు, ఎడ్వర్డ్పై విసురుతుంది. పనీనియా కూడా తన లెగ్ కానన్ను ఉపయోగించి ఆ రెండవ నింజాపై దాడి చేస్తుంది. 2 వైపులా పెద్ద పేలుడు జరుగుతుంది. తర్వాత ఆ నింజా వారి బ్లాస్టర్ నుండి తప్పించుకుంటాడు. అల్ఫోన్స్ ఆల్కమీతో అతన్ని పట్టుకుంటాడు. అప్పుడు ఫైట్లో ఎడ్వర్డ్ ఆటోమేల్ ఆర్మ్ విరిగిపోయిందని మనకు తెలుస్తుంది. ఆ అమ్మాయి నింజా అక్కడికి రాగానే ఎడ్వర్డ్ ఆమెను తన ఉచ్చులో బంధిస్తాడు. ఆ అమ్మాయి నింజాను పట్టుకుంటాడు. తర్వాత అల్ఫోన్స్ ఆ నింజాను తీసుకుని వస్తాడు. లింగ్ కూడా వస్తాడు. అప్పుడు లింగ్ మీరిద్దరూ నా కోసం ఎందుకు పని చేయకూడదని, మనమందరం కలిసి ఈ దేశాన్ని స్వాధీనం చేసుకుందామని అంటాడు. అప్పుడు ఎడ్వర్డ్ లింగ్తో ఈ చెత్త ఆపమంటాడు. వెంటనే రష్ వ్యాలీ పౌరులు వచ్చి నగర్ నష్టాన్ని చెల్లించమని ఎడ్వర్డ్ని అడుగుతారు. ఎడ్వర్డ్ లింగ్ను చూసేసరికి అతని వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు. ఎడ్వర్డ్ ఒక చేయి లేకుండా ఈ గందరగోళాన్ని ఎలా సరిచేస్తానని అంటాడు. అల్ఫోన్స్ తాను చూసుకుంటానని, తను కూడా ఇప్పుడు ట్రాన్స్మ్యూటేషన్ సర్కిల్ లేకుండానే చేయగలడని తెలుస్తుంది. ఆల్కెమీ చేయగలడు, ఎందుకంటే తన జ్ఞాపకాలు తిరిగి వచ్చాయి. తర్వాత ఎడ్వర్డ్ విన్రీ షాప్కి రాగానే అక్కడ లింగ్ కనిపిస్తాడు. లింగ్ ఎడ్వర్డ్తో ఇక ఫైట్ అవసరం లేదని, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఫ్రెండ్స్ అని చెప్తాడు. లింగ్ ఎడ్వర్డ్కి ఆ అమ్మాయి నింజా లాన్ ఫాన్ అని, ఆ ముసలి నింజా ఫూ అని చెప్తాడు. వాళ్ళు తరతరాలుగా వాళ్ళ కుటుంబానికి సేవ్ చేస్తున్నారని, దానికి ఎడ్వర్డ్ నువ్వు తిండికే కష్టపడతావు కానీ నీకు 2 బాడీగార్డులు ఉన్నారని అంటాడు. దానికి లింగ్ తాను షింగ్ యువరాజునని చెప్పగా విని ఎడ్వర్డ్ అల్ఫోన్స్ నవ్వడం మొదలు పెడతారు. లింగ్ షింగ్లో 50 వంశాలున్నాయని, ప్రతి వంశం పెద్ద కూతురు రాజు భార్య అని చెప్తాడు. రాజుకి 19 మంది కూతుళ్ళు, 24 మంది కొడుకులు ఉన్నారని, ఇప్పుడు రాజు అనారోగ్యంతో ఉన్నారని, రాజు ఆరోగ్యాన్ని బాగు చేసిన వారే తర్వాతి రాజు అవుతారని లింగ్ చెప్తాడు. లింగ్ ఎడ్వర్డ్ని ఫిలాసఫర్ స్టోన్ గురించి అడిగి అతనితోనే ఉండమంటాడు. అప్పుడే అక్కడికి విన్రీ వస్తుంది. ఎడ్వర్డ్ ఆటోమేలాం పరిస్థితి చూసి ఆమె కోపం వస్తుంది. తర్వాత విన్రీ ఎడ్వర్డ్ చేతిని రిపేర్ చేస్తూ ఉంటుంది. అల్ఫోన్స్ విన్రీకి తాము మళ్ళీ సెంట్రల్ వెళ్తున్నామని చెప్తాడు. విన్రీ కూడా వస్తానని, మిస్టర్ హ్యూస్ కుటుంబాన్ని కలవాలనుకుంటున్నానని చెప్తుంది. ఎడ్వర్డ్ ఒప్పుకుంటాడు. అప్పుడు లింగ్ వచ్చి తాను కూడా సెంట్రల్ వెళ్తానంటాడు. అప్పుడు స్కార్ కూడా సెంట్రల్ వస్తున్నాడని, దారిలో ఉన్నాడని తెలుస్తుంది. ఇక్కడితో ఎపిసోడ్ 15 ముగుస్తుంది.
ఎపిసోడ్ 16 ప్రారంభంలో ఎడ్వర్డ్, అల్ఫోన్స్ విన్రీ సెంట్రల్ చేరుకుంటారు. లాన్ ఫాన్ ఫూ వాళ్ళని తమ లార్డ్ లింగ్ యాహో ఎక్కడిని అడుగుతారు. విన్రీ బహుశా లింగ్ సెంట్రల్ వెళ్ళిపోయాడని చెప్తుంది. లింగ్ ఇప్పుడు తమతో లేకపోవడం మంచిదేనని ఎడ్వర్డ్ అంటాడు. తర్వాత వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోతారు. లాన్ ఫాన్ ఫూ లింగ్ను వెతకడం మొదలు పెడతారు. అప్పుడే లింగ్ సెంట్రల్లోని ఒక భవనం పైన నిలబడి ఉన్నాడని మనకు తెలుస్తుంది. గ్రేట్, ఈ నగరంలో ఏదో వింత జరుగుతోందని లింగ్ అనుకుంటాడు. ఆ తర్వాత లెఫ్టినెంట్ జీన్ హావిక్ తన సీక్రెట్ అతను లెఫ్టినెంట్ వాటో ఫాల్మాన్ కోసం ఫుడ్ తెస్తాడు. లెఫ్టినెంట్ వాటో ఫాల్మాన్ వెరీపై నిఘా పెట్టడానికి అతనితో నివసిస్తున్నాడని మనకు తెలుస్తుంది. తర్వాత వాటో జీన్ను కల్నల్ రాయ్ తనకేం సందేశం పంపారని అడుగుతాడు. దానికి జీన్ మొదట కల్నల్ రాయ్ సారి చెప్పారని, ఎందుకంటే వాటోకు అంత ప్రమాదకరమైన మిషన్ ఇచ్చాడు. రెండవది, ఒకవేళ మిలిటరీ ఆఫీసర్ ఎవరైనా అతన్ని ఈ మిషన్లో చూస్తే కల్నల్ రాయ్ లెఫ్టినెంట్ వాటోను అరెస్ట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు వాటో జీన్ను ఏదైనా గుడ్ న్యూస్ ఉందా అని అడుగుతాడు. దానికి జీన్ సెంట్రల్లో కొత్త గర్ల్ ఫ్రెండ్ దొరికిందని చెప్తాడు. ఆ తర్వాత లింగ్ మళ్ళీ రోడ్డుపై ఉండి ఆహారం కోసం జనాన్ని సహాయం అడుగుతుంటాడు. అప్పుడే ఇద్దరు మిలిటరీ ఆఫీసర్లు వచ్చి లింగ్ను ఎక్కడి నుంచి వచ్చావని అడుగుతారు. దానికి లింగ్ తాను షింగ్ నుంచి వచ్చానని చెప్తాడు. అప్పుడు మిలిటరీ ఆఫీసర్లు లింగ్ ఎంట్రీ వీసాస్ అడుగుతారు. అది లింగ్ దగ్గర ఉండదు, ఎందుకంటే అతను ఎడారి దాటి ఇక్కడికి వచ్చాడు. కాబట్టి ఆ ఇద్దరు మిలిటరీ ఆఫీసర్లు లింగ్ను తమతో తీసుకెళ్తారు. లాన్ ఫాన్ ఫూ ఇంకా లింగ్ కోసం వెతుకుతూనే ఉంటారు. తర్వాత ఎడ్వర్డ్ అల్ఫోన్స్తో ముందు మిలిటరీ ఆఫీస్కు వెళ్లాలని చెప్తాడు. అప్పుడు విన్రీ తను నేరుగా మిస్టర్ హ్యూస్ ఇంటికి వెళ్తానని చెప్తుంది. విన్రీ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు ఎడ్వర్డ్ అల్ఫోన్స్తో ముందుగా లెఫ్టినెంట్ కల్నల్ మేస్ హ్యూస్కు హోమంక్యులస్ గురించి చెప్పడానికి వెళ్ళాలని అంటాడు. తర్వాత వాళ్ళిద్దరూ లెఫ్టినెంట్ కల్నల్ మేస్ ఆఫీస్ బయటికి చేరుకుంటారు. ఆ తర్వాత సెస్కా ఆఫీస్లో పని చేస్తూ ఉంటుంది. మరియు కల్నల్ రాయ్ మస్టాంగ్ లెఫ్టినెంట్ కల్నల్ మేస్ హ్యూస్ ఆఫీస్లో అతని డాక్యుమెంట్స్ను స్టడీ చేస్తున్నారని మనకు తెలుస్తుంది. కల్నల్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడే ఒక సార్జెంట్ వచ్చి సెస్కాను కల్నల్ రాయ్ ఇక్కడ ఏం చేస్తున్నారని అడుగుతాడు. దానికి సెస్కా బహుశా కల్నల్ రాయ్ మేస్ హ్యూస్ డాక్యుమెంట్స్లో 5th లాబొరేటరీ సంఘటన గురించి స్టడీ చేస్తున్నారని చెప్తుంది. తర్వాత ఆ సార్జెంట్ వెళ్ళిపోతాడు. ఆ సార్జెంట్ ఎన్వి అని మనకు తెలుస్తుంది. తర్వాత కల్నల్ రాయ్ వాష్రూమ్లో ముఖం కడుక్కుంటూ ఉంటాడు. అప్పుడే టాయిలెట్ నుండి మేజర్ ఆమ్స్ట్రాంగ్ బయటకు వస్తాడు. మరియు మేజర్ ఆమ్స్ట్రాంగ్ కల్నల్ రాయ్తో మీరు బరువు తగ్గారని చెప్తాడు. అప్పుడు కల్నల్ రాయ్ ఆమ్స్ట్రాంగ్ను ఆ గాయాలు ఎక్కడ తగిలాయని అడుగుతాడు. దానికి ఆమ్స్ట్రాంగ్ ఈ గాయాలు సౌత్ మిషన్లో తగిలాయని, అక్కడ అతను ఎల్రిక్ బ్రదర్స్ను కూడా కలిశానని చెప్తాడు. అప్పుడు కల్నల్ రాయ్ ఎల్రిక్ బ్రదర్స్కు మేస్ హ్యూస్ మరణం గురించి చెప్పావా అని అడుగుతాడు. మేజర్ ఆమ్స్ట్రాంగ్ తాను ఎల్రిక్ బ్రదర్స్కు నిజం చెప్పే ధైర్యం చేయలేకపోయానని అంటాడు. మేజర్ వెళ్ళబోతుండగా కల్నల్ రాయ్ మేస్ హ్యూస్కు 5th లాబొరేటరీలోని ఫిలాసఫర్స్ స్టోన్ నిజం తెలిసిపోయిందని, అందుకే అతను ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. తర్వాత మేజర్ ఆమ్స్ట్రాంగ్ కల్నల్ రాయ్తో మీరు అప్రమత్తంగా ఉండాలని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత లెఫ్టినెంట్ రిజా హాకైని కలుస్తారు. అప్పుడే కల్నల్ రాయ్ వస్తారు. ఎడ్వర్డ్ సెంట్రల్లో ఏం చేస్తున్నారని అడగ్గా తనకి సెంట్రల్కి బదిలీ అయిందని రాయ్ చెప్తారు. కల్నల్ రాయ్ వాళ్ళిద్దరినీ ఇక్కడ ఏం చేస్తున్నారని అడుగుతారు. ఎడ్వర్డ్ లెఫ్టినెంట్ కల్నల్ మేస్ హ్యూస్తో సమాచారం కోసం చర్చించడానికి వచ్చామని చెప్తాడు. ఎడ్వర్డ్ లెఫ్టినెంట్ కల్నల్ మేస్ ఎక్కడిని అడుగుతాడు. దానికి రాయ్ మేస్ మిలిటరీ నుండి రిటైర్ అయి కుటుంబంతో తన సొంతూరికి వెళ్లారని చెప్తారు, కుటుంబ వ్యాపారం చూసుకోవడానికి. కల్నల్ రాయ్ లెఫ్టినెంట్ రిజా వెళ్ళిపోతారు. తర్వాత రిజా ఎల్రిక్ బ్రదర్స్కి మేస్ మరణం గురించి ఎందుకు అబద్ధం చెప్పారని రాయ్ని అడుగుతుంది. దానికి రాయ్ ఎల్రిక్ బ్రదర్స్కి ఇప్పుడుది తెలియాల్సిన అవసరం లేదంటారు. అల్ఫోన్స్ మనం విన్రీకి లెఫ్టినెంట్ కల్నల్ మేస్ అతని కుటుంబం సెంట్రల్లో లేరని చెప్పాలని ఎడ్వర్డ్తో అంటాడు. అప్పుడే లెఫ్టినెంట్ మరియా రాస్ వస్తారు. ఎడ్వర్డ్ తను ఇప్పుడే లెఫ్టినెంట్ కల్నల్ హ్యూస్ గురించి విన్నానని ఆమెతో చెప్తాడు. దానికి మరియా ఇది భయంకరమైన వార్త అంటారు. ఎడ్వర్డ్ అల్ఫోన్స్ తాము లెఫ్టినెంట్ కల్నల్ మేస్ హ్యూస్కి గుడ్ బై కూడా చెప్పలేకపోయామంటారు. మరియా మిలిటరీ అతనికి సరైన ఫేర్వెల్ ఇచ్చి 2 ర్యాంకులు కూడా పెంచిందని చెప్తుంది. అప్పుడు ఎడ్వర్డ్ మేస్ రిటైర్ అయితే మిలిటరీ 2 ర్యాంకులు పెంచిందా అంటాడు. మరియాకి ఎల్రిక్ బ్రదర్స్కి లెఫ్టినెంట్ కల్నల్ మేస్ హ్యూస్ మరణం గురించి ఏమీ తెలియదని. తర్వాత విన్రీ మిస్టర్ హ్యూస్ కుటుంబాన్ని కలవడానికి ముందు ఆపిల్స్ కొంటుంది. మరియా ఎల్రిక్ బ్రదర్స్కి లెఫ్టినెంట్ కల్నల్ మేస్ మరణం గురించి చెప్పేస్తుంది. వెంటనే ఎడ్వర్డ్ విన్రీకి చెప్పడానికి అక్కడి నుండి వెళ్తాడు. ఎడ్వర్డ్ మేస్ మరణానికి కారణం తనేనని, తనే అతన్ని 5th లాబొరేటరీ సంఘటనలో ఇన్వాల్వ్ చేశానని అనుకుంటాడు.
ఎడ్వర్డ్ అలా ఆలోచించి బాధపడతాడు. తర్వాత విన్రీ మిస్టర్ హ్యూస్ ఇంటికి చేరుకుంటుంది. శ్రీమతి, గ్రేసియా, ఎలిసియా తలుపు తీస్తారు. తర్వాత ఎడ్వర్డ్ అల్ఫోన్స్ కూడా మిస్టర్ హ్యూస్ ఇంటికి వస్తారు. ఎడ్వర్డ్ అల్ఫోన్స్తో వెళ్ళిపోమని చెప్తాడు. ఎందుకంటే ఇందులో అల్ఫోన్స్ తప్పు లేదు. దానికి అల్ఫోన్స్ తను కూడా వస్తానంటాడు. తర్వాత ఎల్రిక్ బ్రదర్స్ కూడా మిస్టర్ హ్యూస్ ఇంటికి వస్తారు. వాళ్ళందరూ లోపలికి వెళ్ళాక ఎడ్వర్డ్ శ్రీమతి హ్యూస్తో మిస్టర్ మేస్ గురించి మాట్లాడాలని అంటాడు. ఎడ్వర్డ్ ఆమెకు ఫిలాసఫర్ స్టోన్ మిస్టర్ మేస్ గురించి, అతనికి 5th లాబొరేటరీ నిజం తెలియడం వల్లే చనిపోయాడని చెప్తాడు. ఎడ్వర్డ్ శ్రీమతి గ్రేసియాను క్షమించమంటాడు. దానికి శ్రీమతి గ్రేసియా, మేస్ అలాంటి వాడే, సహాయం చేయడానికి వెనుకాడడని, ఎల్రిక్ బ్రదర్స్కి సహాయం చేసినందుకు అతనికి పశ్చాత్తాపం ఉండదని అంటారు. శ్రీమతి గ్రేసియా, మీరిద్దరూ మీ శరీరాలను తిరిగి పొందాలని, మిస్టర్ మేస్ మరణాన్ని వృధా కానివ్వకూడదని వాళ్లతో అంటారు. ఆ తర్వాత వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోతారు. అప్పుడు విన్రీ, అల్ఫాన్స్, ఎడ్వర్డ్ చాలా బాధపడతారు. మరియు వాళ్ళందరూ ఆ రాత్రి డిన్నర్ కూడా చేయరు. ఆ తర్వాత ఎన్వి లస్ట్తో కల్నల్ రాయ్ మస్టింగ్ లెఫ్టినెంట్ మేస్ కేసుపై దర్యాప్తు చేస్తున్నారని చెబుతాడు. అప్పుడు లస్ట్ వాళ్ళు కల్నల్ రాయ్ను చంపలేరని, అతను ఒక ఇంపార్టెంట్ సాక్రిఫైస్ అని చెబుతుంది. ఎన్వి లస్ట్తో తన మైండ్లో ఒక ప్లాన్ ఉందని చెబుతాడు. తర్వాత ఒక మిలిటరీ ఆఫీసర్ లెఫ్టినెంట్ మరియా రోస్ దగ్గరకు వచ్చి ఆమె గన్ తీసుకుని తమతో పాటు రావాలని చెబుతాడు. మిలిటరీ లెఫ్టినెంట్ మరియా రోస్ను లెఫ్టినెంట్ కల్నల్ మేస్ హత్యలో ప్రైమ్ సస్పెక్ట్గా పేర్కొంది. ఆ తర్వాత లెఫ్టినెంట్ రెజా కల్నల్ రాయ్తో లెఫ్టినెంట్ మరియా రోస్ ఈ కేసులో దోషి కాదని చెబుతుంది. కల్నల్ రాయ్ లెఫ్టినెంట్ రెజాను రహస్యంగా మరియా రోస్ గురించి వివరాలు తీసుకురమ్మని చెబుతాడు. మరియు అప్పుడు మనకు తెలుస్తుంది లస్ట్ ఆ మిలిటరీ ఆఫీసర్ లెఫ్టినెంట్ జీన్ హావిక్ యొక్క కొత్త గర్ల్ ఫ్రెండ్ అని. మరియు ఇక్కడితో ఎపిసోడ్ 16 ముగుస్తుంది. ఎపిసోడ్ 17 స్టార్ట్లో ఒక మిలిటరీ ఆఫీసర్ లెఫ్టినెంట్ మరియా రోజ్ను లెఫ్టినెంట్ కల్నల్ మేజ్ హ్యూస్ హత్యపై ప్రశ్నలు అడుగుతుంటాడు. ఆ తర్వాత ఆ ఆఫీసర్ మరియాకు ఒక బుల్లెట్ చూపిస్తాడు. దానితో లెఫ్టినెంట్ కల్నల్ మేజ్ డెత్ అయింది. ఈ బుల్లెట్ .45 క్యాలిబర్ అని చెబుతాడు. తర్వాత ఆ ఆఫీసర్ మరియాను ఆమె ఏ గన్ ఉపయోగిస్తుందని అడుగుతాడు. మరియా తాను కూడా .45 క్యాలిబర్ గన్ ఉపయోగిస్తానని చెబుతుంది. అప్పుడు ఆ ఆఫీసర్ మరియాకు ఆమె అమ్యునిషన్ యూజ్ రిపోర్ట్ చూపిస్తాడు. అందులో మరియా ఓకే బుల్లెట్ ఫైర్ చేసిందని రాసి ఉంటుంది. మరియు ఆ ఆఫీసర్ మరియాను ఆ బుల్లెట్ ఎక్కడ ఫైర్ చేసిందని అడుగుతాడు. మరియా తాను ఒక బుల్లెట్ను 5th లాబొరేటరీలో ఎడ్వర్డ్ ఎల్రిక్ ప్రొటెక్షన్ కోసం ఫైర్ చేశానని చెబుతుంది. ఆ ఆఫీసర్ 5th లాబొరేటరీ ఒక ఖాళీ బిల్డింగ్ అని చెబుతాడు. అప్పుడు మరియా ఆ బిల్డింగ్ ఖాళీగా లేదని చెబుతుంది. ఆ ఆఫీసర్ ఎవరినైనా 5th లాబొరేటరీకి పంపి మరియా ఫైర్ చేసిన బుల్లెట్ను వెతికించాలా అని అడుగుతాడు. మరియా ఇప్పుడు 5th లాబొరేటరీ నాశనమైందని చెబుతుంది. ఆ ఆఫీసర్ మరియాకు తమ దగ్గర ఐ విట్నెస్ ఉందని, అతను ఆమెను మర్డర్ స్పాట్లో చూశాడని చెబుతాడు. అప్పుడు మరియా ఇది అసాధ్యమని మరియు ఆ రోజు తాను డ్యూటీలో లేనని చెబుతుంది. మరియా ఆ రోజు తన తల్లిదండ్రులను కలవడానికి వెళ్ళింది, కానీ ఆ ఆఫీసర్ వాళ్ళ వాంగ్మూలం తీసుకోవడానికి ఒప్పుకోడు. ఆ తర్వాత మేజర్ ఆర్మ్స్ట్రాంగ్ మరియాను కలవడానికి వస్తాడు, కానీ మిలిటరీ ఆఫీసర్లు ప్రస్తుతం లెఫ్టినెంట్ మరియా రోజ్ను ప్రశ్నిస్తున్నారని చెబుతారు. మేజర్ అక్కడి నుండి వెళ్ళబోతుండగా సర్జెంట్ డెనీ బ్రాస్ అక్కడికి వస్తాడు. అతను మేజర్తో తాను కూడా తన రిపోర్ట్లో 5th లాబొరేటరీ సంఘటనను మెన్షన్ చేశానని చెబుతాడు. మిలిటరీలో ఎవరూ ఆ రిపోర్ట్పై దృష్టి పెట్టడం లేదని, అప్పుడు మేజర్ ఆర్మ్స్ట్రాంగ్ మిలిటరీ లెఫ్టినెంట్ మరియాను లెఫ్టినెంట్ కల్నల్ బేజ్ హత్యకు దోషిగా చేయాలనుకుంటున్నారా అని అంటాడు. ఆ తర్వాత విన్రీ మరియు అల్ఫర్ను క్లీన్ చేస్తూ ఉండగా ఎడ్వర్డ్ తమ బాడీలను మళ్లీ పొందడానికి ఏం చేయాలో అని ఆలోచిస్తుంటాడు. తర్వాత లెఫ్టినెంట్ వాటో ఫెల్మెన్ బెర్రీతో వాళ్ళ సీక్రెట్ ప్లేస్లో చెస్ ఆడుతుంటారు. అప్పుడే ఒక న్యూస్ పేపర్ బాయ్ వారికి న్యూస్ పేపర్ ఇచ్చి వెళ్తాడు. దాని మొదటి పేజీలో లెఫ్టినెంట్ వాటో లెఫ్టినెంట్ మరియా రోజ్ అరెస్ట్ అయిన వార్తను చదువుతాడు. అతను షాక్ అయి కల్నల్ రాయ్ మస్టాంగ్కు కాల్ చేస్తాడు దీని గురించి అడగడానికి. అప్పుడు బెర్రీ న్యూస్ పేపర్ చూస్తాడు. ఆమె ఆ 5th లాబొరేటరీ అమ్మాయి కదా అంటాడు. ఆ తర్వాత అల్ఫాన్స్ ఎడ్వర్డ్ రూమ్లోకి వచ్చి న్యూస్ పేపర్లో లెఫ్టినెంట్ మరియా రోజ్ అరెస్ట్ అయిన న్యూస్ చూపిస్తాడు. అది చూసి ఎడ్వర్డ్ అల్ఫాన్స్ అక్కడి నుండి కల్నల్ రాయ్ మస్టాంగ్ దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరుతారు. అప్పుడు మనకు తెలుస్తుంది లింక్ కూడా జైల్లో ఉంటాడు. ఒక సార్జెంట్ అతనిని నిజంగా నీకు 15 ఏళ్లా అని అడుగుతుంటాడు. లింక్ అవునంటాడు. అప్పుడు బెర్రీ జైల్లోకి వస్తాడు. బెర్రీ జైల్లో డ్యూటీ చేస్తున్న మిలిటరీ ఆఫీసర్లందరిపై అటాక్ చేసి వాళ్లను అన్కాన్షియస్ చేస్తాడు. అతను మరియా ఉన్న సెల్ వైపు వెళ్లడం ప్రారంభిస్తాడు. అప్పుడే బెర్రీకి లింక్ కనపడతాడు. లింక్ బెర్రీతో తాను జింగ్ నుండి వచ్చానని చెప్పి హెల్ప్ చేయమని అడుగుతాడు. బెర్రీ జింగ్ పేరు విని లింగ్ను అతని సెల్ నుండి ఫ్రీ చేస్తాడు.
వాళ్ళిద్దరూ మరియా సెల్లోకి వెళ్తారు. అప్పుడు బెర్రీ మరియాకు న్యూస్ పేపర్ చూపించి మిలిటరీ ఆమెను ఆల్రెడీ చంపేసిందని అంటాడు. లెఫ్టినెంట్ కల్నల్ మేస్ హ్యూస్ చావుకు దోషిగా ఒప్పుకుంది. అప్పుడు బెర్రీ మరియాతో నీకు 2 ఆప్షన్లు ఉన్నాయని, ఒకటి ఇక్కడే జైల్లో ఉండటం లేదా తనతో పాటు ఇక్కడి నుండి వెళ్ళిపోవడం అని చెబుతాడు. మరియా బెర్రీతో వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మిలిటరీ ఆఫీసర్ అందరికీ మరియా రోజ్ను వెతకమని, కనపడగానే షూట్ చేయమని ఆర్డర్ ఇస్తాడు. ఆ ముగ్గురు జైలు నుండి పారిపోతుండగా దారిలో ఎడ్వర్డ్ మరియు అల్ఫాన్స్ కలుస్తారు. ఎడ్వర్డ్ మరియాను నువ్విక్కడ వీళ్లతో ఏం చేస్తున్నావు అని అడగగానే బెర్రీ అల్ఫాన్స్పై అటాక్ చేస్తాడు. తమకు దీనికి టైం లేదని చెప్పి బెర్రీ మరియాను అక్కడి నుండి పారిపోమంటాడు. మరియా అక్కడి నుండి పారిపోతుండగా దారిలో కల్నల్ రాయ్ మస్టాంగ్ కలుస్తాడు. అప్పుడు కల్నల్ రాయ్ మరియాపై ఫైర్తో అటాక్ చేస్తాడు. అక్కడ ఒక పెద్ద పేలుడు జరుగుతుంది. అది చూసి ఎడ్వర్డ్ అక్కడికి వెళ్తాడు. అప్పుడు బెర్రీ మరియు లింగ్ కూడా అక్కడి నుండి పారిపోతారు. ఎడ్వర్డ్ కల్నల్ రాయ్ దగ్గరికి వెళ్ళేసరికి కల్నల్ రాయ్ మరియా రోజ్ను చంపేయడం చూస్తాడు. ఆ తర్వాత ఎడ్వర్డ్ కల్నల్ రాయ్ను ఎందుకిలా చేశారని అడగగానే కల్నల్ రాయ్ ఎడ్వర్డ్ను కొట్టి తనకంటే పెద్ద ఆఫీసర్ను డిస్రెస్పెక్ట్ చేయకూడదని అంటాడు. ఎడ్వర్డ్ కల్నల్ రాయ్పై అటాక్ చేయబోతుండగా అప్పుడే అక్కడికి అల్ఫాన్స్ వచ్చి ఎడ్వర్డ్ను ఆపుతాడు. అల్ఫాన్స్ మరియా రోజ్ను చూసి అతను కూడా కల్నల్ రాయ్ను ఎందుకిలా చేశారని అడుగుతాడు. దానికి కల్నల్ రాయ్ ఇవి తమ ఆర్డర్స్ అని, వాళ్ళిద్దరూ ఆర్డర్స్పై ఆర్గ్యూ చేయకూడదని చెబుతాడు. ప్రొఫెసర్లు వచ్చి కల్నల్ రాయ్ నుండి మరియా రోజ్ మరణ వివరాలు తీసుకుంటారు. తర్వాత మేజర్ ఆర్మ్స్ట్రాంగ్ మేస్ మరణం గురించి ముందుగా చెప్పనందుకు ఎల్రిక్ బ్రదర్స్కు సారీ చెబుతాడు. ఆ తర్వాత డాక్టర్ మరియా రోజ్ బాడీకి పోస్ట్ మార్టం చేస్తాడు. డాక్టర్ కల్నల్ రాయ్ని ఇంత క్రూరంగా ఎలా చంపారని అడుగుతాడు. తర్వాత కల్నల్ రాయ్ వెళ్తుంటే మేజర్ ఆర్మ్స్ట్రాంగ్ సారీ చెప్పి తన కింద పనిచేసే ఒక ప్రొఫెసర్ ఈ నేరం చేశాడని మేజర్ ఆర్మ్స్ట్రాంగ్కు చాలా కోపం వస్తుంది. ఎందుకంటే మరియా రోజ్ మేస్ హంతకురాలు కాదని అతనికి తెలుసు. అందుకే కల్నల్ రాయ్ మేజర్ ఆర్మ్స్ట్రాంగ్ను తూర్పుకు వెళ్ళమని చెప్తాడు. ఇంకా కొన్ని రోజులు సెలవు తీసుకోమని అంటాడు. ఆ తర్వాత ఎన్వి లస్ట్తో లెఫ్టినెంట్ మరియా రోజ్ను కల్నల్ రాయ్ మస్టాంగ్ చంపేశాడని చెబుతాడు. ఇంకా మరియా రోజ్ను చంపాలనే వాళ్ల ప్లాన్ పూర్తయిందని అంటాడు. అప్పుడు లస్ట్ ఎన్వీని దీని తర్వాత కల్నల్ రాయ్ మేస్ కేసుపై పని చేయడని నీకు నమ్మకం ఉందా అని అడుగుతుంది. దానికి ఎన్వి దీని తర్వాత కల్నల్ రాయ్ వాళ్ళ ప్లాన్లో జోక్యం చేసుకోవడని చెబుతాడు. ఇంకా ఈ సంఘటన తర్వాత కల్నల్ రాయ్ సబార్డినేట్స్ అతన్ని నమ్మరని చెబుతాడు. ఆ తర్వాత లెఫ్టినెంట్ రిజా హాకే కల్నల్ రాయ్ నుండి సెలవు తీసుకుంటుంది. తర్వాత లెఫ్టినెంట్ వాటో బెర్రీతో నువ్వు మిలిటరీ జైలుకు ఒంటరిగా ఎందుకు వెళ్ళావు, ఎవరైనా చూస్తే పెద్ద సమస్య అయ్యేది. దానికి బ్యారీ తనను ఎవరూ చూడలేదని చెబుతాడు. అప్పుడు లింగ్ కూడా అక్కడే ఉంటాడు. లింగ్ లాన్ఫాన్ మరియు ఫూను పిలవడానికి పొగతో సంకేతాలు పంపుతూ ఉంటాడు. అప్పుడే లాన్ఫాన్ మరియు ఫూ లింగ్ దగ్గరికి వస్తారు. ఆ తర్వాత కల్నల్ రాయ్ ఒక మహిళతో ఫోన్లో మాట్లాడుతూ చాలా రిలాక్స్గా ఉంటాడు. తర్వాత ఎడ్వర్డ్ అల్ఫోన్స్ వాళ్ళ గదిలో ఉండగా మేజర్ ఆర్మ్స్ట్రాంగ్ అక్కడికి వస్తాడు. ఎడ్వర్డ్ ఆటోమొబైల్ ఆర్మ్పై గుద్ది దాన్ని రిపేర్ చేసుకోవడానికి తన సొంత ఊరికి వెళ్ళాలని చెబుతాడు. అప్పుడు అల్ఫాన్స్ ఎడ్వర్డ్ను ఇంటికి వెళ్తున్నావా అని అడుగుతాడు. దానికి మేజర్ ఆర్మ్స్ట్రాంగ్ అల్ఫాన్స్ ఇక్కడే సెంటర్లో ఉండాలని చెబుతాడు. మేజర్ ఆర్మ్స్ట్రాంగ్ ఎడ్వర్డ్ను తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు తెలుస్తుంది ఇలా చేయమని మేజర్ ఆర్మ్స్ట్రాంగ్కు కల్నల్ రాయ్ ఆర్డర్స్ ఇచ్చాడని. ఆ తర్వాత కల్నల్ రాయ్ నవ్వుతూ ఇప్పుడు తన ప్లాన్కు అడ్డు ఎవరూ లేరని అంటాడు. ఎన్వి లస్ట్కు బ్యారీ స్కెచ్ చూపిస్తాడు. దాన్ని అతను మిలిటరీ ఆఫీసర్గా నటించి జైలు ఆఫీసర్తో గీయించి ఉంటాడు. లస్ట్ అతన్ని బ్యారీ ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసా అని అడుగుతుంది. దానికి ఎన్వి తనకు తెలియదని చెబుతాడు. అప్పుడు మనకు బ్యారీ నిజమైన శరీరం కనిపిస్తుంది. లస్ట్ ఇప్పుడు ఈ శరీరమే బ్యారీని వెతుకుతుందని అంటుంది. మరియు ఇక్కడితో ఎపిసోడ్ 17 ముగిసిపోతుంది. అండ్ ఎపిసోడ్ 18 మేజర్ ఆర్మ్స్ట్రాంగ్ ఎడ్వర్డ్ రాసన్ బోల్కు చేరుకుంటారు. అప్పుడు ఎడ్వర్డ్ మేజర్ ఆర్మ్స్ట్రాంగ్ను తనను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారని అడిగితే మేజర్ ఆర్మ్స్ట్రాంగ్ ఎడ్వర్డ్తో తన దగ్గర పూర్తి వివరాలు లేవని, తన ఆర్డర్లు ఎడ్వర్డ్ను ఇక్కడికి తీసుకురావడానికి అని చెబుతాడు. అక్కడ లెఫ్టినెంట్ హేమన్స్ బ్రెడా కలుస్తాడు. ఆ తర్వాత అల్ఫోన్స్ వినరీ సెంటర్లో ఉంటారు. మేజర్ ఆర్మ్స్ట్రాంగ్ ఎడ్వర్డ్ను రేషన్ బాల్కు ఎందుకు తీసుకెళ్లాడని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అతని ఆటోమొబైల్ ఆర్మ్ రిపేర్కి, కానీ వినరీ సెంటర్లోనే ఉంది. అప్పుడే అక్కడికి లింగ్ వచ్చి మీ ఇద్దరికి మొత్తం పరిస్థితిని వివరిస్తానని చెప్తాడు. లోపలికి ఎలా వచ్చావని అల్ఫోన్స్ అడిగితే కిటికీలోంచి వచ్చానని లింగ్ చెప్తాడు. అదే లింగ్ వాళ్లతో ఎడ్వర్డ్ కోసం వర్రీ అవ్వొద్దని, అతను ఎక్కడున్నా సరిగ్గానే ఉన్నాడని చెప్తాడు. తర్వాత మనకు ఎడారిలో ఉన్న ఎడ్వర్డ్ కనిపిస్తాడు. అతనితో పాటు మేజర్ ఆర్మ్స్ట్రాంగ్ మరియు లెఫ్టినెంట్ బ్రెడా ఉంటారు. తర్వాత వాళ్ళు ముగ్గురు ఎడారిలో జెర్క్సస్ అనే ప్రదేశానికి చేరుకుంటారు. అక్కడ ఎడ్వర్డ్ స్నానం చేస్తాడు. ఎడ్వర్డ్ అంటాడు, అయితే ఇదే జెర్క్సస్, ఇక్కడి నుండే ఆల్కెమీ మొదలైంది.
జెర్క్సెస్ రాజ్యం మొత్తం ఒక్క రాత్రిలోనే నాశనమైందని, జెర్క్సెస్ నుండి బ్రతికిన ఒక్కడే వాళ్ళ దేశంలో సైన్స్ ఆఫ్ ఆల్కమీని వ్యాపింపజేశాడని చెప్తాడు. అప్పుడు ఫూ చెప్తాడు, వాళ్ళ దేశం షింగ్లో కూడా వెస్టర్న్ సేజ్ గురించి ఇదే కథ ఉంది. ఆయనే వాళ్ళ దేశం షింగ్లో ఆల్కా హిస్టరీని షింగ్ ప్రజలకు నేర్పించాడని. వాళ్ళు ముందుకు వెళ్తుంటే ఎడ్వర్డ్కు ఒక రాయి కనిపిస్తుంది. దాని మీద ఏదో రాసి ఉంటుంది. వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళగా వారికి అక్కడ లెఫ్టినెంట్ మరియా రోస్ బ్రతికే కనిపిస్తుంది. లెఫ్టినెంట్ మరియా రోస్ను చూసి ఎడ్వర్డ్, మేజర్ ఆర్మ్స్ట్రాంగ్ చాలా సంతోషిస్తారు. ఆ తర్వాత లెఫ్టినెంట్ బ్రెడా ఎడ్వర్డ్తో కల్నల్ రాయ్ మస్టాంగే లెఫ్టినెంట్ మరియాను ఇక్కడ ఉంచాడని చెప్తాడు. ఒక్కరోజు ముందు కథ చూపిస్తారు. లెఫ్టినెంట్ మరియా రోస్ అరెస్ట్ వార్త న్యూస్ పేపర్లో వచ్చినప్పుడు లెఫ్టినెంట్ బ్రెడా కల్నల్తో మిలిటరీ ట్రయల్ లేకుండానే మరియా రోస్ను అరెస్ట్ చేసిందని చెప్తూ ఉంటాడు. ఇందులో అతనికి ఏదో తేడాగా అనిపిస్తుంది. అప్పుడే కల్నల్ రాయ్కి వాటు నుండి కాల్ వస్తుంది. తర్వాత బ్యారీ కల్నల్ రాయ్తో మాట్లాడటం మొదలు పెట్టగా కల్నల్ రాయ్ కాల్ కట్ చేసి బ్యారీతో ఒక పబ్లిక్ బూత్ నుండి మాట్లాడతాడు. బ్యారీ కల్నల్ రాయ్కి మరియా రోస్ నిర్దోషి అని 5th లాబొరేటరీలో తానే ఆమెపై ఫైర్ చేశానని చెప్తాడు. కల్నల్ రాయ్ బ్యారీని ప్రిజన్ బ్రేక్ చేసి మరియాను తీసుకురమ్మని చెప్తాడు. ఆ తర్వాత కల్నల్ రాయ్ లెఫ్టినెంట్ బ్రెడాకు హ్యూమన్ బాడీ కెమికల్ కాంపోనెంట్స్ లిస్ట్ ఇచ్చి ఆ వస్తువులన్నింటినీ తీసుకురమ్మని చెప్తాడు. దానితో కల్నల్ రాయ్ మరో శరీరాన్ని క్రియేట్ చేయగలడు. ఆ తర్వాత మరియా కల్నల్ రాయ్ దగ్గరకు చేరుకున్నప్పుడు అతను ఒక డమ్మీ బాడీని కాల్చేసి మరియా ప్రిజనర్ బ్రేస్లెట్ను కాల్చి దాన్ని ఆ బాడీ చేతికి కట్టేస్తాడు. తర్వాత కల్నల్ రాయ్ మరియాను డస్ట్బిన్లో పడేస్తాడు. అక్కడి నుండి లెఫ్టినెంట్ జీన్ హావిక్ ఆమెను తీసుకెళ్తాడు. తర్వాత ఎడ్వర్డ్ వస్తాడు. ఆ తర్వాత మనకి ఇప్పటి కథ చూపిస్తారు. ఫూ వాళ్ళందరికీ చెబుతూ లెఫ్టినెంట్ మరియా రోస్ను జెర్క్ సీజ్కు తీసుకెళ్లమని ఆర్డర్స్ ఉన్నాయి. అప్పుడు ఎడ్వర్డ్ కల్నల్ రాయ్కి తానేం చేస్తున్నాడో తెలుసని అంటాడు. కానీ అతన్ని ఇక్కడికి ఎందుకు పంపారంటే లెఫ్టినెంట్ బ్రెడా తన ఆపరేషన్ను ఒక హాట్ హెడెడ్ కిడ్ వల్ల పాడు చేసుకోవాలనుకోలేదని చెప్పాడు. ఇప్పుడు మేజర్ ఆర్మ్స్ట్రాంగ్ బ్రెడాను ఈ ప్లాన్కు ఫేజ్ 2 ఉందా అని అడుగుతాడు. లెఫ్టినెంట్ బ్రెడా అవునంటాడు. కల్నల్ రాయ్ బ్యారీని ఎరగా వేసి అసలైన విలన్లను పట్టుకోవాలనుకుంటున్నారని చెప్తాడు. తర్వాత లింగ్వెనరీ అల్ఫాన్స్కు కూడా ఈ బ్యాక్ స్టోరీ చెబుతాడు. తను బ్యారీకి హెల్ప్ చేసింది ఇమ్మోర్టాలిటీ సీక్రెట్ తెలుసుకోవడానికి అని అంటాడు. అతను బ్యారీని తన ఇమ్మోర్టాలిటీ గురించి అడిగినప్పుడు బ్యారీని ఈ ఆర్మర్తో బంధించిన వాళ్ళందరూ ఇప్పుడు చనిపోయారని బ్యారీ అతనికి చెప్పాడు. బ్యారీ లింకు ఈ విషయం అల్ఫాన్స్ను అడగమని చెప్పాడు. ఎందుకంటే అల్ఫాన్స్ కూడా తనలాగే ఒక ఆర్మర్తో బంధించబడ్డాడు. లింగ్ అల్ఫాన్స్ను మార్టాలిటీ గురించి నీకేం తెలుసని అడుగుతాడు. ఆ తర్వాత ఎడ్వర్డ్ మరియు లెఫ్టినెంట్ బ్రెడా హోమంకులస్ సమాచారం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మరియు లెఫ్టినెంట్ బ్రెడా ఈ సమాచారంతో లెఫ్టినెంట్ కల్నల్ మేస్ హ్యూస్ హంతకుడిని కనుక్కోవచ్చని చెబుతాడు. మేజర్ ఆర్మ్స్ట్రాంగ్ ఎడ్వర్డ్ను తర్వాత ఏం చేస్తావు అని అడుగుతాడు. ఎడ్వర్డ్ తన బ్రదర్కి ఇచ్చిన ప్రామిస్ నిలబెట్టుకుంటానని అంటాడు. మరియు తమ శరీరాలను తిరిగి పొందుతానని, ఇంకా ఎడ్వర్డ్ బ్రతికి ఉన్నంత వరకు తన వల్ల ఇంకెవరిని చావనివ్వనని చెబుతాడు. మేజర్ ఆర్మ్స్ట్రాంగ్ మరియాను ఏం చేస్తావు అని అడుగుతాడు. మరియా ఇక్కడి నుండి సింగ్కు వెళ్తానని అంటుంది. మేజర్ ఆర్మ్స్ట్రాంగ్ మరియాను నువ్వు బ్రతికున్న విషయం మీ పేరెంట్స్కు చెప్పనా అని అడుగుతాడు. మరియా వద్దంటుంది. తన పేరెంట్స్ను డేంజర్లో పెట్టాలనుకోవడం లేదని చెబుతుంది. అప్పుడు మరియా ఒకవేళ కల్నల్ రాయ్కు తన సహాయం అవసరమైతే తాను సహాయం చేయడానికి ఎప్పుడైనా సిద్ధంగా ఉంటానని చెబుతుంది. అప్పుడు మరియా లెఫ్టినెంట్ బ్రెడాకు తన తరపున కల్నల్ రాయ్కు థ్యాంక్స్ చెప్పమని అంటుంది. అప్పుడు మరియా ఎడ్వర్డ్కు ఫేర్వెల్ చెప్పి సింగ్కు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మనకు సెంట్రల్లో కల్నల్ రాయ్ ఆఫీస్ చూపిస్తారు. కల్నల్ రాయ్ లెఫ్టినెంట్ రీజా హాకేతో మాట్లాడుతుంటాడు. లెఫ్టినెంట్ రీజా కోడ్ వర్డ్లో కల్నల్ రాయ్ జీన్కు ఒక ఎనిమీ లెఫ్టినెంట్ వాటో ఫాల్మన్ దగ్గరకు వెళ్తున్నాడని చెబుతుంది. వెంటనే బ్యారీ రియల్ బాడీ లెఫ్టినెంట్ వాటోపై అటాక్ చేస్తుంది. లెఫ్టినెంట్ వాటో అతన్ని చంపబోతుంటే బ్యారీ ఆపి అతను మనకు బ్రతికి కావాలని అంటాడు. జీన్ అక్కడికి వస్తాడు. బ్యారీ అతని రియల్ బాడీ ఫైట్ చేసుకుంటూ ఉంటాయి. తర్వాత జీన్ బ్యారీతో అతని బాడీని బిల్డింగ్ బయటకు తీసుకెళ్లమంటాడు. ఎందుకంటే బయట సేఫ్గా ఉంటాడు. బ్యారీ బాడీ అతనిపై దాడి చేయగానే అతని చేతికి ఒక స్నైపర్ బుల్లెట్ వచ్చి తగులుతుంది. ఆ స్నైపర్ మరెవరో కాదు, రీజా హాకే. మరియు లెఫ్టినెంట్ కేన్ ఫ్యూరీ వాళ్ళందరినీ కాల్లో కనెక్ట్ చేసి ఉంచుతాడు. ఆ తర్వాత జీన్ బ్యారీ శరీరాన్ని ప్రశ్నించగా అది ఏమీ చెప్పదు. అప్పుడు బ్యారీ వాళ్ళు తన శరీరంలో ఒక జంతువు ఆత్మను ఉంచారని వారికి చెబుతాడు. ఆ తర్వాత ఎడ్వర్డ్ మళ్ళీ ఆ గోడను చూస్తూ ఉంటాడు. అక్కడ ఒక ట్రాన్స్మ్యూటేషన్ సర్కిల్ గీసి ఉంటుంది. ఎడ్వర్డ్కు తను అలాంటి ట్రాన్స్మ్యూటేషన్ సర్కిల్ను 5th లాబొరేటరీలో చూసినట్లు గుర్తొస్తుంది.
అప్పుడే ఒక ఇష్వాలియన్ వ్యక్తి ఎడ్వర్డ్ పై దాడి చేయగా ఎడ్వర్డ్ తప్పించుకుని తనపై ఎందుకు దాడి చేస్తున్నావని అడుగుతాడు. అప్పుడే అక్కడ దాక్కున్న మిగతా ఇష్వాలియన్లు కూడా బయటకు వస్తారు. ఒక వృద్ధురాలు ఎడ్వర్డ్తో వారి సివిల్ వార్లో చాలామంది ఇష్వాలియన్లు ప్రాణాలు కోల్పోయారని చెబుతుంది. కానీ ఆమె ఎమెస్ట్రియన్లందరినీ ద్వేషించదు. మరియు ఆ వృద్ధురాలితో పాటు ఒక పిల్లవాడు కూడా ఉంటాడు. అతను ఎడ్వర్డ్తో తన అమ్మమ్మను తనను ఇద్దరు అమెస్ట్రియన్ డాక్టర్లు కాపాడారని, వాళ్ళిద్దరూ చాలా ధైర్యవంతులని. అప్పుడు ఎడ్వర్డ్, మీరు రాక్బెల్స్ గురించి మాట్లాడుతున్నారా అని అడుగుతాడు. వాళ్ళు వెన్రీ తల్లిదండ్రులు. ఆ పిల్లవాడు ఎడ్వర్డ్కు అవునంటాడు. అప్పుడు ఎడ్వర్డ్ వెన్రీ తల్లిదండ్రులు ఎలా చనిపోయారని అడుగుతాడు. దానికి ఆ వృద్ధురాలు వాళ్ళిద్దరినీ ఒక ఇష్వాలియనే చంపాడని చెబుతుంది. మరియు మనకు తెలుస్తుంది వెన్రీ యొక్క తల్లిదండ్రులను చంపింది స్కార్ అని. ఆ తర్వాత ఆ వృద్ధురాలు రాక్బెల్ కుటుంబానికి ధన్యవాదాలు, క్షమాపణలు చెప్పమని ఎడ్వర్డ్కు చెబుతుంది. అప్పుడు జీన్, వాటో, బెర్రీ అసలు శరీరాన్ని ఎదుర్కొంటూ ఉంటారు. అప్పుడే లెఫ్టినెంట్ రీజా హోకే దగ్గరకు గ్లటనీ వస్తాడు మరియు లెఫ్టినెంట్ రీజా అతనిపై దాడి చేసినప్పుడు గ్లటనీ తనను తాను హీల్ చేసుకుని ఆమెపై దాడి చేస్తాడు. మరియు ఇక్కడ ఫుల్ మెటల్ ఆల్కమిస్ట్ యొక్క ఎపిసోడ్ 18 ముగుస్తుంది. ఎపిసోడ్ 19 ప్రారంభంలో లింక్ అల్ఫాన్స్కు కల్నల్ రాయ్ ప్లాన్ గురించి చెబుతాడు. అది అతనికి బ్యారీ చెప్పాడు. కల్నల్ రాయ్ మస్టాంగ్ బ్యారీని ఎరగా వేసి 5th లాబొరేటరీలోని అనుమానితులను పట్టుకోవాలనుకుంటున్నారని. అప్పుడే అల్ఫాన్స్ లింక్తో తాను కల్నల్ రాయ్కు సహాయం చేయడానికి వెళ్లాలని అంటాడు. దీని ద్వారా లెఫ్టినెంట్ కల్నల్ మేజ్ హంతకుడిని చేరుకోగలనని చెప్పి అల్ఫాన్స్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత లెఫ్టినెంట్ రిజా గ్లట్నీతో పోరాడుతూ ఉంటుంది. కానీ గ్లట్నీపై ఆమె ఏ బుల్లెట్ యొక్క ప్రభావం చూపడం లేదు. మరియు గ్లట్నీ లెఫ్టినెంట్ రిజాను తినబోతున్నప్పుడు అప్పుడే లెఫ్టినెంట్ రిజా కుక్క అక్కడికి వస్తుంది. అది గ్లటనీపై దాడి చేసి రీజాను రక్షిస్తుంది. అప్పుడు లెఫ్టినెంట్ కేన్ ఫ్యూరీ కూడా వచ్చి ఇద్దరు గ్లటనీపై గన్తో ఫైర్ చేస్తారు. కానీ వాళ్ళ బుల్లెట్ల ప్రభావం అతనిపై ఉండదు. అప్పుడే కల్నల్ రాయ్ మస్టాంగ్ వచ్చి గ్లటనీపై ఆల్కెమీని ఉపయోగించి బిల్డింగ్ నుండి కింద పడేస్తారు. ఆ తర్వాత లెఫ్టినెంట్ రిజా కల్నల్ రాయ్తో అంటుంది, మీరు మీ పోస్ట్ను వదిలి ఇక్కడికి రాకూడదని మరియు కల్నల్ ప్లాన్ ప్రకారం జరగాల్సింది. కానీ బ్యారీ బాడీ పారిపోవడం మొదలవగానే కల్నల్ రాయ్ లెఫ్టినెంట్లను ఫాలో చేయమని చెప్తారు. కల్నల్ రాయ్ లెఫ్టినెంట్ ఎరీజా బిల్డింగ్ నుండి కిందకి వస్తుండగా ఎరీజా తనను కాపాడినందుకు కల్నల్ రాయ్కి థ్యాంక్స్ చెబుతుంది. వాళ్ళు కారులో బ్యారీ బాడీని ఫాలో చేస్తుండగా అల్ఫాన్స్ కూడా అక్కడికి వస్తాడు. అల్ఫాన్స్ తను కూడా మిస్టర్ మేజ్ హంతకుడిని వెతకడంలో వాళ్ళకి హెల్ప్ చేస్తానని అంటాడు. ఆ తర్వాత వాళ్ళందరూ బ్యారీ బాడీని ఫాలో చేస్తుంటారు. అప్పుడు లెఫ్టినెంట్ రీజా కల్నల్ రాయ్తో గ్లాట్నీకి వాళ్ళు చాలా డ్యామేజ్ చేసినా వాడు చావలేదని చెబుతుంది. అప్పుడు అల్ఫాన్స్ వాళ్ళని గ్లాటనీ మీద ఓరబోరోస్ టాటూ ఉందా అని అడుగుతాడు. లెఫ్టినెంట్ ఎరీజా అవునంటుంది. అప్పుడు అల్ఫాన్స్ గ్లాట్నీ ఒక హోమంక్యులస్ అని చెబుతాడు. ఇది విని వాళ్ళంతా షాక్ అవుతారు. గ్లాటనీ అప్పటికే పూర్తిగా రికవర్ అయిపోయాడని మనకు తెలుస్తుంది. తర్వాత వాళ్ళు 3rd ల్యాబొరేటరీకి చేరుకుంటారు. బ్యారీ తన బాడీ 3rd ల్యాబొరేటరీ లోపల ఉందని చెబుతాడు. అప్పుడు కల్నల్ రాయ్ మిలిటరీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయిందని అంటారు. కానీ ప్రస్తుతానికి ఈ మిషన్ను ఇక్కడే ఆపేద్దామని అంటారు. కానీ బ్యారీ తన బాడీని వెతకడానికి 3rd ల్యాబొరేటరీలోకి వెళ్తాడు. అప్పుడు కల్నల్ రాయ్ దీన్ని అవకాశంగా తీసుకుని వాళ్ళంతా 3rd లాబొరేటరీలోకి వెళ్తారు. కల్నల్ రాయ్ అక్కడి ఆఫీసర్లతో బ్యారీ ఒక మర్డరర్ అని చెబుతారు. తన టీం అతన్ని పట్టుకుంటామని ఎగ్జిట్ సీల్ చేయమని కల్నల్ ఆఫీసర్లకు చెబుతారు. తర్వాత వాళ్ళంతా బ్యారీ వెనకే వెళ్తారు. 2 గ్రూపులుగా విడిపోయి బ్యారీని వెతుకుతారు. తర్వాత కల్నల్ రాయ్ లెఫ్టినెంట్ జీన్ కలిసి బ్యారీని వెతుకుతుండగా వాళ్ళకి అక్కడ లస్ట్ కనిపిస్తుంది. ఆమెను చూసి జీన్ షాక్ అవుతాడు. ఎందుకంటే లస్ట్ అతని కొత్త గర్ల్ ఫ్రెండ్. లస్ట్ కూడా ఒక హోమంక్యులస్ అని, ఆమె మీద ఓరోబోరోస్ టాటూ ఉందని కల్నల్ రాయ్ చెబుతారు. ఆ తర్వాత కల్నల్ రాయ్ లస్ట్ని మేజ్ హ్యూస్ అనే మిలిటరీ ఆఫీసర్ తెలుసా అని అడుగుతారు. దానికి లస్ట్ తానే మేజ్పై అటాక్ చేశానని చెబుతుంది. వెంటనే కల్నల్ రాయ్ ఆమెపై ఫైర్ చేస్తారు. కానీ లస్ట్ రికవర్ అయిపోతుంది. అప్పుడు లస్ట్ వాళ్ళిద్దరికీ తన ఛాతీపై ఉన్న ఫిలాసఫర్ స్టోన్ చూపిస్తూ ఈ స్టోన్ వల్లే తనకు పవర్ వస్తుందని చెబుతుంది. తర్వాత లస్ట్ కల్నల్ రాయ్పై అటాక్ చేసి అతని గన్ను కట్ చేస్తుంది. ఇంకా కల్నల్ లస్ట్పై ఫైర్తో దాడి చేయబోతున్నప్పుడు అప్పుడే లస్ట్ ఒక వాటర్ పైప్ను కట్ చేసి అతన్ని తడిపేస్తుంది. తర్వాత వాళ్ళిద్దరూ పారిపోయి ఆ రూమ్ బయటికి వెళ్తారు. ఇంకా కల్నల్ రాయ్ ఇది లస్ట్ చేసిన పొరపాటు అని చెబుతూ తన ఆల్కెమీని ఉపయోగించి నీటిని హైడ్రోజన్ గ్యాస్గా మారుస్తారు. జీన్ లైటర్తో లస్ట్ను తగలబెట్టేస్తాడు. తర్వాత వాళ్ళిద్దరూ ఆ రూమ్లోకి వస్తారు. కల్నల్ రాయ్ జీన్తో అలర్ట్గా ఉండమంటారు. ఎందుకంటే లస్ట్ ఇంకా రీజనరేట్ అవ్వగలదు. అప్పుడే లస్ట్ ఫ్లోర్ కింద నుండి జీన్పై దాడి చేస్తుంది. తర్వాత కల్నల్ రాయ్ లస్ట్పై గన్తో ఫైర్ చేస్తారు.
అతని ఛాతీ నుంచి ఫిలాసఫర్ స్టోన్ను తీసుకుంటారు. ఇక కల్నల్ రాయ్ ఫిలాసఫర్ స్టోన్ను ఉపయోగించి జీన్ గాయాలను నయం చేయబోతుండగా సరిగ్గా అప్పుడే ఆ ఫిలాసఫర్ స్టోన్ నుండి లస్ట్ మళ్ళీ పుడుతుంది. లస్ట్ కల్నల్ రాయ్పై దాడి చేస్తుంది. అప్పుడే థర్డ్ ల్యాబొరేటరీకి జనరల్ బ్రాడ్లీ వస్తారు. మిగతా ఆఫీసర్లను బయటే ఉండమని చెప్పి జనరల్ బ్రాడ్లీ ఒక్కరే థర్డ్ ల్యాబొరేటరీ బిల్డింగ్లోకి వెళ్తారు. లస్ట్ కల్నల్ రాయ్ని గాయపరిచి అతని ఆల్కెమీ గ్లోవ్స్ను లాక్కుంటుంది. తర్వాత లస్ట్ కల్నల్ గ్లోవ్స్ను నాశనం చేస్తుంది. మీరిద్దరూ రక్తం కారి చనిపోతారని లస్ట్ వాళ్లతో అంటుంది అని లస్ట్ వెళ్ళిపోతుంది. తర్వాత అల్ఫోన్స్ రీజా బ్యారీ దగ్గరికి వెళ్తారు. తన శరీరం దానంతట అదే నాశనమైందని బ్యారీ వాళ్లకు చెబుతాడు. బహుశా ఒక శరీరం వేరే ఆత్మతో ఎక్కువ కాలం బంధంలో ఉండలేదేమో. అప్పుడు అల్ఫోన్స్ తన ఆర్మర్లో ఆత్మ ఎక్కువ కాలం ఉండలేదేమో అని, తన నిజమైన శరీరం దొరికేలోపే ఆర్మర్ నాశనమవుతుందేమో అని అనుకుంటాడు. లస్ట్ అక్కడికి వస్తుంది. బ్యారీ అయిన గార్డ్ 66ని కల్నల్ రాయ్కి ఎందుకు సహాయం చేస్తున్నావని లస్ట్ అడుగుతుంది. బ్యారీ లస్ట్తో ఇక వాళ్ళ కోసం పని చేయనని చెబుతాడు. అప్పుడు లస్ట్ అల్ఫోన్స్ను చూసి మరో త్యాగాన్ని చంపేలా తనని ఎందుకు బలవంతం చేస్తున్నారని అడుగుతుంది. అప్పుడు బ్యారీ దాడి చేయగా లస్ట్ అతని ఆర్మర్ను ముక్కలుగా నరికేస్తుంది. అప్పుడు లస్ట్ లెఫ్టినెంట్ రీజాతో తాను కల్నల్ రాయ్ని చంపేశానని చెబుతుంది. కానీ ఇప్పుడు నిన్ను కూడా చంపేస్తానని అనడంతో రీజా ఆమెపై గన్తో కాల్పులు జరుపుతుంది. కానీ లస్ట్పై బుల్లెట్ల ప్రభావం ఉండదు. లెఫ్టినెంట్ రీజా లస్ట్ ముందు ఓటమిని అంగీకరిస్తుంది. అల్ఫోన్స్ రీజాను కాపాడి ఇక్కడి నుండి వెళ్ళిపోమని చెబుతాడు. ఇక లస్ట్ వాళ్లను చంపబోతుండగా సరిగ్గా అప్పుడే కల్నల్ రాయ్ అక్కడికి వస్తాడు. అతను లస్ట్పై ఆల్కెమీని ఉపయోగించి నిప్పుతో దాడి చేస్తాడు. అల్ఫోన్స్ ఒక గోడను సృష్టించి తనను లెఫ్టినెంట్ రీజాను కాపాడుకుంటాడు. అప్పుడు మనకు తెలుస్తుంది కల్నల్ రాయ్ తన గాయాన్ని మూసివేశాడని. కల్నల్ రాయ్ తన చేతిపై ట్రాన్స్మ్యుటేషన్ సర్కిల్ గీసి లైటర్ సహాయంతో నిప్పును సృష్టిస్తున్నాడు. ఆ తర్వాత కల్నల్ రాయ్ నిరంతరం లస్ట్పై దాడి చేసి ఆమెను పదే పదే చంపుతాడు. కొంత సమయం తర్వాత లస్ట్ చనిపోతుంది. ఆమె ఫిలాసఫర్ స్టోన్ కూడా బూడిదగా మారుతుంది. అప్పుడు కల్నల్ రాయ్ రీజాను కాపాడినందుకు అల్ఫోన్స్కు థ్యాంక్స్ చెప్పి జీన్ను అతన్ని హాస్పిటల్కు తీసుకెళ్లమని చెబుతాడు. అప్పుడు జనరల్ బ్రాడ్లీ గది బయటి నుండి ఇదంతా చూస్తుంటాడు. ఏమీ చేయకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత అల్ఫోన్స్ విన్రీ దగ్గరికి రాగా అతని పరిస్థితి చూసి విన్రీ ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత బ్యారీ ట్రాన్స్మ్యుటేషన్ సర్కిల్ బాగానే ఉంటుంది, కానీ అతని నిజమైన శరీరం ఆ సర్కిల్ను చెరిపేస్తుంది. ఎడ్వర్డ్ తన సొంత ఊరు రిజంబోల్కు చేరుకుంటాడు. అతను తన తల్లి సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ అతనికి వాళ్ళ నాన్న కలుస్తాడు. మిత్రులారా, ఇక్కడితో ఎపిసోడ్ 19 ముగుస్తుంది. ఎపిసోడ్ 20 ప్రారంభంలో ఎడ్వర్డ్ వాళ్ళ నాన్నను కలుస్తాడు మరియు వాళ్ళ నాన్న హోహెన్హైమ్ అతను కొంచెం పెరిగాడని అతనితో అంటాడు. అప్పుడు హోహెన్హైమ్ తను గ్రానీతో మాట్లాడినప్పుడు ఎడ్వర్డ్ మరియు అల్ఫోన్స్ హ్యూమన్ ట్రాన్స్మ్యుటేషన్ చేశారని తెలిసిందని చెబుతాడు. ఇప్పుడు ఎడ్వర్డ్ వాళ్ళతో దీనికి మీకు సంబంధం లేదని అంటాడు. అప్పుడు హోహెన్హైమ్ ఎడ్వర్డ్ను తమ ఇంటిని ఎందుకు తగలబెట్టావని అడుగుతాడు. దానికి ఎడ్వర్డ్ తన శరీరాన్ని తిరిగి పొందే లక్ష్యం నుండి దారి మళ్ళకూడదని అలా చేశానని చెబుతాడు. తిరిగికో చోడ్ సకే. అప్పుడు వాళ్ళ నాన్న అతను అబద్ధం చెబుతున్నాడని, ఎడ్వర్డ్ తన హ్యూమన్ ట్రాన్స్మ్యుటేషన్ జ్ఞాపకాలను వదిలించుకోవడానికే వాళ్ళ ఇంటిని తగలబెట్టాడని అంటాడు, పోలీసులను మరిచిపోవడానికి. అప్పుడు ఎడ్వర్డ్ అతనితో మీకు దీని గురించి ఏమీ తెలియదని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. దాని తర్వాత ఎడ్వర్డ్ రాక్బెల్స్ ఇంట్లో ఉంటాడు మరియు అతను నిద్రపోతుండగా వాళ్ళ నాన్న అక్కడికి వచ్చి అతన్ని చూసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత పినాకో హోహెన్హైమ్తో ఇన్నేళ్లలో మీరు కొంచెం కూడా మారలేదని అంటుంది మరియు మనకు హోహెన్హైమ్ మరియు పినాకో ఉన్న ఒక ఫోటో చూపించబడుతుంది. తర్వాత హోహెన్హైమ్ పినాకోను వాళ్ళ కొడుకులు హ్యూమన్ ట్రాన్స్మ్యుటేషన్తో తయారు చేసిన శరీరం వాళ్ళ భార్య ట్రిషాదేనా అని అడుగుతాడు. దానికి పినాకో గుర్తు చేసుకుని ఆ శరీరం ట్రిషాద్ కాదని, ఎందుకంటే ఆ శరీరం జుట్టు రంగు కళ్ళ రంగు ట్రిషాలాగా లేవని చెబుతుంది. మరియు ఎడ్వర్డ్ కూడా ఇదంతా వింటూ ఉన్నాడని మనకు తెలుస్తుంది. దాని తర్వాత లింగ్ అల్ఫోన్స్తో నీకు ఆహారం మరియు నిద్ర అవసరం లేదా అని అడుగుతాడు మరియు నువ్వు ఇమ్మోర్టల్ అని అంటాడు. దానికి అల్ఫోన్స్ తను ఇమ్మోర్టల్ కాదని చెబుతాడు మరియు అతని కవచం అతని ఆత్మను ఎప్పుడైనా తిరస్కరించవచ్చని. అప్పుడు విన్రీ వాళ్ళు అల్ఫోన్స్ నిజమైన శరీరాన్ని త్వరగా కనుక్కోవాలని అంటుంది. లింగ్ అల్ఫోన్స్తో తన ఆత్మను వేరే వస్తువుతో బంధించగలడని చెబుతాడు మరియు అలా చేసి అతను ఇమ్మోర్టల్గా ఉండగలడని. దానికి వెనరీ అతనికి అల్ఫోన్స్ ఎలాంటి కష్టాన్ని ఎదుర్కొంటున్నాడో నీకు తెలియదని చెబుతుంది. విన్రీ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాత అల్ఫోన్స్ విన్రీ గదిలోకి వెళ్తాడు మరియు అల్ఫోన్స్ తను అన్నయ్య తనను ఎవరిపైనా కోపడనివ్వరని, ఎందుకంటే తనకు కోపం రాకముందే వాళ్ళిద్దరూ కోపడతారని అంటాడు.
విన్రీ తన నిజమైన శరీరాన్ని త్వరగా కనుక్కోమని చెబుతుంది. తర్వాత ఎడ్వర్డ్ ఒక భయంకరమైన కల చూస్తుంటాడు. అతను మేల్కొన్నప్పుడు గ్రానీ వాళ్ళ నాన్నను కలవమని, ఆయన వెళ్ళిపోతున్నారని చెబుతుంది. తర్వాత హోహెన్హైమ్ తన ఫ్యామిలీ ఫోటో తీసుకుని గ్రానీతో ఈ దేశంలో త్వరలో ఏదో భయంకరమైనది జరగబోతోందని చెబుతాడు మరియు గ్రానీని ఈ దేశం నుండి త్వరగా పారిపోవాలని చెబుతాడు. దానికి గ్రానీ తను ఇక్కడి నుండి వెళ్ళలేదు, పిల్లలకు తన అవసరం ఉంది. తర్వాత హోహెన్హైమ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఎడ్వర్డ్ తన ఇంటికి వెళ్ళి అక్కడ తవ్వి తన హ్యూమన్ ట్రాన్స్మ్యుటేషన్తో సృష్టించిన బాడీని కనుగొంటాడు. ఇంకా ఎడ్వర్డ్కి ఆ బాడీ హెయిర్ కలర్ బ్లాక్ అని, ఆ బాడీలోని ఎముకలు కూడా ఒక మగవారివని తెలుస్తుంది. అప్పుడు ఎడ్వర్డ్కి తను హ్యూమన్ ట్రాన్స్మ్యుటేషన్తో సృష్టించిన వ్యక్తి వాళ్ళ అమ్మ కాదని తెలుస్తుంది. అప్పుడు ఎడ్వర్డ్ తనకిప్పుడు నిజం తెలిసిపోయిందని, ఇక ఆల్ఫాన్స్ని మళ్ళీ మామూలుగా మార్చే తీరుతానని అంటాడు. తర్వాత ఎడ్వర్డ్ తన టీచర్ ఇజూమికి ఫోన్ చేస్తాడు. ఇంకా ఎడ్ ఆల్ కలిసి హ్యూమన్ ట్రాన్స్మ్యుటేషన్తో సృష్టించిన వ్యక్తి వాళ్ళ అమ్మ కాదని ఆమెకు చెప్తాడు. అప్పుడు ఎడ్వర్డ్ ఇజూమిని తను ట్రాన్స్మ్యూట్స్ చేసిన చైల్డ్ నిజంగా తన సొంత చైల్డేనా అని అడుగుతాడు. వెంటనే ఇజూమి ఎడ్వర్డ్ కాల్ కట్ చేస్తుంది. అప్పుడు ఎడ్వర్డ్ గ్రానీకి విన్రీ పేరెంట్స్ గురించి చెప్తాడు. అది అతనికి స్కార్ చెప్పాడు. అప్పుడు గ్రానీ ఎడ్వర్డ్తో, నేను మీ నాన్నకు మీ అమ్మ చివరి సందేశం ఇవ్వడం మర్చిపోయానని అంటుంది. దానిలో వాళ్ళ అమ్మ తను మాట నిలబెట్టుకోలేదని, హోయన్హైమ్ కంటే ముందే చనిపోయానని అంటుంది. అప్పుడు ఎడ్వర్డ్ ఆ మెసేజ్ హోయన్హైమ్కి ఇస్తానని చెప్పి ఆ తర్వాత సెంట్రల్కి బయలుదేరుతాడు. తర్వాత ఎడ్వర్డ్ సెంట్రల్ చేరుకుని ఆల్ఫాన్స్ ఆర్మర్ కండిషన్ చూసి షాక్ అవుతాడు. అప్పుడు ఎడ్వర్డ్ లింగ్ని ఇక్కడ ఏం చేస్తున్నావని అడిగి వాళ్ళిద్దరినీ రూమ్ నుండి బయటకు గెంటేస్తాడు. ఆ తర్వాత ఎడ్వర్డ్ ఆల్ఫాన్స్ని తనకిది ఎలా జరిగిందని అడుగుతాడు. అప్పుడు ఆల్ఫాన్స్ ఎడ్వర్డ్కి థర్డ్ లాబొరేటరీ ఇన్సిడెంట్ గురించి చెప్తాడు. ఇంకా ఎడ్వర్డ్ ఆల్ఫాన్స్ ఆర్మర్ని ఆల్కెమీ సహాయంతో సరిచేస్తాడు. తర్వాత ఎడ్వర్డ్ ఆల్ఫాన్స్కి వాళ్ళు హ్యూమన్ ట్రాన్స్మ్యుటేషన్తో సృష్టించిన శరీరం వాళ్ళ అమ్మది కాదని చెప్తాడు. అప్పుడు ఆల్ఫాన్స్ ఎడ్వర్డ్ని తన బాడీ సంగతి ఏంటని అడుగుతాడు. అప్పుడు ఎడ్వర్డ్ ఈ పరిస్థితి తనకు నమ్మకాన్ని కలిగిస్తోందని, తను ఖచ్చితంగా ఆల్ఫాన్స్ బాడీని మళ్ళీ వెతుకుతానని అంటాడు. ఇంకా ఎడ్వర్డ్ విన్రీని వాళ్ళు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు విన్రీని ఎవరు పెళ్లి చేసుకుంటారని ఎడ్ ఆల్ గొడవ పడింది గుర్తుందా అని అడుగుతాడు. దానికి విన్రీ ఆల్ఫాన్స్తో మీ ఇద్దరిని రిజెక్ట్ చేస్తున్నానని చెప్పింది. అప్పుడు ఆల్ఫాన్స్ దానికి కారణం విన్రీ తనకంటే తక్కువ హైట్ ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకోలేదని చెప్తాడు. వెంటనే ఎడ్వర్డ్ ఆల్ఫాన్స్కి తనకి విన్రీకి మధ్య జరిగిన మాటల జ్ఞాపకాలు కూడా గుర్తున్నాయని అంటాడు. ఆ విషయం ఎడ్వర్డ్కి తెలియదు. దీని అర్థం ఆల్ఫాన్స్ ఆర్మర్లో తన నిజమైన ఆత్మ బంధించబడి ఉంది. ఎడ్వర్డ్ ఆల్ఫాన్స్ శరీరం ఇప్పటికీ హ్యూమన్ ట్రాన్స్మ్యుటేషన్ పోర్టల్లో ఉందని అంటాడు. దానికి ఆల్ఫాన్స్ బ్యారీ ఆత్మ శరీరం వేరుగా ఉన్నట్లు అని అంటాడు. అప్పుడు ఎడ్వర్డ్ అతన్ని హ్యూమన్ ట్రాన్స్మ్యుటేషన్ గురించి చివరిగా ఏం గుర్తుందని అడుగుతాడు. దానికి ఆల్ఫాన్స్ చెప్తాడు చివరికి ట్రూత్ అతని పూర్తి శరీరాన్ని తీసుకుందని, దాని తర్వాత అతను వాళ్ళు ట్రాన్స్మ్యూట్ చేసిన దేహంలో ఉన్నాడు మరియు వాళ్ళు ఏ ఇతర వ్యక్తి ఆత్మకు హాని కలిగించలేదని ఆల్ఫాన్స్ చెప్తాడు. అప్పుడు ఎడ్వర్డ్కి ఇజుమి నుండి కాల్ వస్తుంది. వాళ్ళు ట్రాన్స్మ్యూట్ చేసిన ఆ కిడ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవ్వరితోనూ ఫిజికల్గా మ్యాచ్ అవ్వట్లేదని ఆమె చెప్తుంది. అప్పుడు ఎడ్వర్డ్ దీని కన్క్లూజన్ ఏంటంటే డెత్ పర్మనెంట్ అని అంటాడు. దానికి ఇజుమి అతనికి థ్యాంక్స్ చెప్పి కాల్ కట్ చేస్తుంది. ఆ తర్వాత ఆల్ఫాన్స్ ఎడ్వర్డ్తో తన బాడీకి జరిగిన దానికి ఇప్పటిదాకా తనను తానే బ్లేమ్ చేసుకుంటున్నానని చెప్తాడు. అప్పుడు ఎడ్వర్డ్ మరియు ఆల్ఫాన్స్ ఇద్దరూ తమ శరీరాలను మళ్ళీ ట్రూత్ నుండి తిరిగి పొందుతామని అంటారు. ఇంకా ఇక్కడితో ఫుల్ మెటల్ ఆల్కెమిస్ట్ యొక్క ఎపిసోడ్ 20 ఎండ్ అవుతుంది. అండ్ గాయ్స్, మీకు ఈ వీడియో కొంచెం ఇష్టమైతే దయచేసి ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.